ఒక టైంలో మన మహాత్మా గాంధీ గారు ఒక స్కూల్ విజిట్ చేశారంట. స్కూల్ విజిట్ చేసినప్పుడు బాపు గారు వచ్చారని చెప్పేసి నమస్కారం బాపు గారు అని చెప్పేసి తల్లి మీ పేరు అంటే బాపు గారు నా పేరు సో అండ్ సో. అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే నేను పలానా సైన్స్ సబ్జెక్ట్ చెప్తాను. అయ్యా సార్ మీ పేరు అంటే సార్ బాపు గారు నా పేరు సో అండ్ సో పలానా సబ్జెక్ట్ చెప్తాను అని చెప్తుంటే బాపు గారు అందరి ఇంట్రో అయిపోయిన తర్వాత చిన్నగా నవ్వి అన్నారంట, ఇక్కడ అందరూ సబ్జెక్ట్ చెప్తున్నారు మరి ఇంతకు చదువు ఎవరు చెప్తారు అని చెప్పేసి అడిగాడు. ఒక విద్యార్థి ఏ దశలో కూడా తన చదువు ఆపేసినా ఆ తదుపరి తన భవిష్యత్తు తను ప్రారంభించుకోగలగాలి, తను కొనసాగించుకోగలగాలి. అలాంటి చదువును మనం ఇవ్వగలిగితే మన చదువుకు సరైన అర్థం దొరికినట్టు అని చెప్పేసి గుణం, శీలం, నడవడిక, ప్రవర్తన అని చెప్పేసి ఈ పంచశీలాలే మనిషికి ప్రథమ చదువు అని చెప్పేసి స్వామి వివేకానంద గారు మహానుభావుడు చాలా స్పష్టంగా విశ్లేషించగలిగారు. చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కూడా సొసైటీని ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఉన్నమాట అంటే ఉలిక్కిపాటు ఎక్కువ అన్నట్టు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్ అనేది మిగతా రూట్స్ అన్నిటికీ కూడా అది కెరీర్ డిసైడ్ చేసి ఒక చౌరస్తా. ఇంకా అంటే నేను ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలి, ఒక బీటెక్ తోటో డిగ్రీ తోటో జాబ్ కోసం మార్కెట్లోకి వచ్చిన ఆ పిల్లోడి భవిష్యత్ ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్ ఏంటి, పరీక్షలో పాస్ అవ్వాలి అనిపించుకోవడానికి 36 మార్క్స్ సరిపోతాయేమో సార్. జీవితంలో పాస్ అవ్వడానికి 36 మార్క్స్ కానీ 36% ఆఫ్ ఎఫర్ట్ కానీ సరిపోదు. మనము మోర్ దెన్ 100% ఎఫర్ట్ పెట్టినా కూడా మనం అచీవ్ కాలేకపోతాం. అకాడమిక్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్, లైఫ్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ టైం బౌండరీ వేరే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే ఇక్కడ పర్సనల్ లైఫ్ లో ఆ పేరెంట్స్ వాళ్ళు టైం ఇచ్చి ఆ రకమైన ప్రోత్సాహం ఇస్తే ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు సూసైడ్ చేసుకునేంత దౌర్భాగ్య స్థితి రాదు కదా సార్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి, టీచర్స్ రోల్ ఎలా ఉండాలి, రేపు రాబోయే సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. మేక్ దెమ్ ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ క్యారెక్టర్, డి ఫర్ డిగ్నిటీ, లైక్ అంటే ఈ ఫర్ ఎటికేట్. ఇలా వాళ్ళకు చెప్తూ పోతే అంటే కంటెంట్ని డెలివరీ చేయగలిగితే వాళ్ళు నేర్చుకున్నానికి అర్థం ఉంటుంది. ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా వర్షాలు ఎక్కువగా వస్తే వాగులు దాటి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు 3TV. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ను మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టంలో నిజంగా పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? కేవలం అకాడమిక్స్ కోసమా, లేక వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే స్కిల్సా? చదువు అంటే కేవలం పుస్తకాల్లోని రాతలేనా, లేక సమస్యలను పరిష్కరించే ఎబిలిటీ, కమ్యూనికేషన్, అలాగే క్రిటికల్ థింకింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, ఫైనాన్షియల్ లిటరసీ, అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలా? మన స్టూడెంట్స్ ప్రపంచ స్థాయిలో రాణించాలంటే ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అకాడమిక్స్కి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారి స్కిల్స్ను అభివృద్ధి చేసే విధంగా విద్య ఉండాలా? ఈరోజు ఈ అంశాలన్నింటినీ లోతుగా విశ్లేషించడానికి విద్యారంగంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న తమ్మడి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ తమ్మడి మహేష్ గారు మనతో ఉన్నారు. ముందుగా వారి గురించే తమ్మడి ఎడ్యుకేషన్ సొసైటీ ఎలా స్టార్ట్ అయింది, ఈ ప్రయాణం వెనుకున్న తన ఆలోచనలు ఏంటి అనే విషయంతో ప్రారంభిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ తమ్మడి ఎడ్యుకేషనల్ సొసైటీ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఎస్, మీరు చెప్పినట్టు ఫస్ట్ నా పేరు వచ్చేసి మహేష్ తమ్మడి. తమ్మడి ఈజ్ మై సర్నేమ్. అయితే తమ్మడి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటంటే సార్, 2012లో నేను స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా కెరీర్ స్టార్ట్ చేశాను నేను. సో అలా చెప్తూ వెళ్తున్నప్పుడు సాఫ్ట్ స్కిల్స్ వాటితో పాటు ప్యారలల్గా వాళ్ళకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ చెప్తున్నప్పుడు వాటి ద్వారా మన దగ్గరికి వచ్చిన ట్రైనీ క్యాండిడేట్స్ ప్రభావితమై, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లైఫ్ చేంజింగ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళి జాబులు చేస్తూ ఇది నాకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తూ నన్ను అలా ఒక 15 years ముందుకు తీసుకొచ్చింది ఈ స్కిల్ డెవలప్మెంట్లో. సో స్కిల్ డెవలప్మెంట్లో నేను ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి అడ్రస్ చేశాను నేను. పర్సనల్ డెవలప్మెంట్, తర్వాత మోటివేషను, కెరీర్ గైడెన్స్ వీటి మీద. సో ఇలా చేస్తున్న తరుణంలోనే అనిపించింది, చలో నేను ఎంతసేపు ఒక ఎంప్లాయీగా చేస్తూ వస్తున్నాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, మనకే ఎందుకు ఓన్గా ఉండకూడదు? ఈ అకాడమీ అనేది మనకంటూ ఓన్గా ఉంటే మనం ఇంకా మనకు నచ్చిన స్టాండర్డ్స్ తోటి ఫుల్ ప్లెడ్జ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది.
సో దాని ద్వారానే ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయరే తమ్మడి ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను సార్. ఇంకా ప్యారలల్గా మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు ఎస్ ఆమె లిరికిస్ట్, నేను సాంగ్స్కి లిరిక్స్ రాస్తుంటాను నేను. అండ్ ప్యారలల్ ఆమె రైటర్ టు సార్. నేను ఇప్పటివరకు ఒక 4 books కూడా రాశాను నేను కంప్లీట్గా. అవన్నీ ఫిలాసఫీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్ ఉంటాయి. 4 books రాశాను నేను. అండ్ ప్యారలల్గా సోషల్ యాక్టివిస్ట్ అని మీరు అన్నారు. ఎస్, సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పడం కంటే నేను సోషల్ సర్వెంట్గా ఎక్కువ కంఫర్ట్ జోన్గా ఫీల్ అవుతాను నేను. బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ సర్వెంట్ టు ద సొసైటీ అనేది నా పర్సనల్ ఫీలింగ్. అది ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కనబడింది రోడ్డు మీద, ఎక్కడైనా ఎవరికైనా ఒక మాట సాయం, ఒక చేతి సాయం, ఇంకేదైనా కావాలంటే ఎస్ నేను అక్కడ ఉండిపోతాను అంతే. అది అని కాదండి. నాకు సాధ్యమైనంత వరకు సొసైటీలో ఏదైనా కూడా ఒక సర్వీస్, ఓపెన్గా చెప్పాలంటే నిన్న ఈవినింగ్ నా ఫ్రెండ్ అన్న కార్ది పూజ ఉందన్న రావాలి అని చెప్పేసి అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. వర్షాకాలం కదా సార్, టెంపుల్ పక్కనే ఓ అపార్ట్మెంట్ ముందు ఇంత గుంత ఏర్పడింది, వెహికల్స్ పోయిపోయి. అందులో కారు దిగబడితే మొత్తం బాడీ తాకుతుంది. అరే ఎట్లా దీనిలో అని చెప్పేసి అని ఆలోచిస్తే అక్కడ చూస్తే కంకర కుప్ప ఉన్నది. ఆ కంకర అందులో పోద్దాము అని చెప్పేసి అని ఆలోచించి నేను ఇంకొక మిత్రుడు శివుడు అని ఉంటాడు, సో అనుకొని మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళేమో మా కంకర ఇది మీరు ముట్టొద్దని అంటారు. తీరా ఈ అపార్ట్మెంట్ అయినా మా అపార్ట్మెంట్ ముందు మీరేం పని చేస్తారంటారు. అరే కనీసం బాధ్యత లేదా భయ్ మీకు అని చెప్పేసి అని వాళ్ళతో ఒక చిన్నపాటి వితండవాదం తర్వాత మొత్తానికైతే ఇంకా వేరే చోటు నుండి మళ్ళీ మట్టి పెడ్డలు తీసుకొచ్చేసి అందులో వేయగలిగినాము. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాను నేను సార్. సర్వీస్ అంటే అంత ఇంకా ఉండిపోతాను. ఆ సోషల్ సర్వీస్ తర్వాతే నా లైఫ్, నా పర్సనల్ లైఫ్, ఇంకా నా ఫ్యామిలీ, ఇంకేదైనా కూడా. సో దట్ ఈస్ వాట్ మీ సార్ యాజ్ మహేష్ తమ్మడి. ఎక్కడ సార్ మీ ప్రాపర్ కానీ మీ ఎడ్యుకేషన్ అంతా ఎట్లా సార్? ఐ వాజ్ బార్న్ ఇన్ జనగామ సార్, ఉమ్మడి వరంగల్ జిల్లా. జనగామలో పుట్టాను నేను. బట్ చిన్నప్పటి నుండి కూడా కంప్లీట్ హైదరాబాద్లోనే పెరిగాను నేను. ఇక్కడే చదువుకోవడము, తర్వాత చదువు అయిపోగానే ఇక్కడే జాబ్ కెరీర్ స్టార్ట్ చేయడం, లైక్ అంతా కూడా హైదరాబాద్లోనే సార్. ఇంకా వెరీ రేర్ కేసెస్లో నేను విలేజ్తో అటాచ్మెంట్స్ ఉంటాను నేను. సో జనరల్గా ఇప్పుడు ఈరోజు మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో మనం చిన్నప్పుడు మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ బాగా చదువుకుంటే బాగా సెటిల్ అయిపోతారు, ఇంకా మీకు ఇక డోకా ఉండదని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మనం చేస్తుంది ఎలా ఉంది? ఏదో చదువుతున్నాం, చేసే వర్క్ ఏమో ఆ చదువుకి మనం చేసే వర్క్కి సంబంధం ఉండట్లేదు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి? ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉంది? రేపు రాబోయే సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది మీ ఒపీనియన్లో? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే అన్ని రకరకాల క్వశ్చన్స్ కంటే ముందు కూడా ప్రతిదీ అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా నిలబెట్టగలిగేది, వ్యక్తిని వ్యక్తిగా తీర్చిదిద్దగలిగేది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. మీరు అడిగినట్టు అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, మన చిన్నప్పటి ఎడ్యుకేషన్కి ఇప్పటి ఎడ్యుకేషన్కి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఎస్ సార్ మంచి టాపిక్ ఇది. దీని గురించి మనం చాలా సుదీర్ఘంగా చర్చిద్దాము. ఫస్ట్ నేనేమంటానంటే సార్, ఎడ్యుకేషన్ అంటే ఏంటో మనకు తెలియగలగాలి. మీరు అన్నారు చిన్నప్పుడు చదువుకుంటే బాగుపడతాం, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, చదువుకుంటే లైఫ్ సెట్ అని చెప్పేసి అని. ఎస్ 100% కరెక్టే సార్. కానీ చదువుకుంటే బాగుపడతాం, చదువుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది, ఇంకా చదువుకుంటే ఏ టెన్షన్ ఉండదు, ఏం చదవాలి అసలు? ఫస్ట్ వాస్తవంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నేను చిన్నప్పటి నుండి కూడా వింటున్న ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్ నేను. ఇట్స్ అ స్మాల్ లైన్. ఏంటంటే ఒక టైంలో మన మహాత్మా గాంధీ గారు ఒక స్కూల్ విజిట్ చేశారట. ఆ స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ స్కూల్కి వెళ్ళగానే అందరూ అయ్యో బాపు గారు వచ్చారు అని చెప్పేసి అని నమస్కారం బాపు గారు అని చెప్పేసి అని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం లైక్ చేస్తున్నారంట. చేస్తుంటే సరేనమ్మా, నేను మీ అందరితో కూడా నేను మాట్లాడతాను, మీరు అంతా హడావిడేం చేయొద్దు, ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడతాను, చర్చిస్తాను అన్నట్టుగా చెప్పి ఇంకా వాళ్ళంతా ఎగ్జైట్ అవుతున్న ఆ స్కూల్ ఫ్యాకల్టీ మొత్తంతో కూడా మాట్లాడుతుంటే తల్లి మీ పేరు అంటే, బాపు గారు నా పేరు సో అండ్ సో. అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే, నేను పలానా సైన్స్ సబ్జెక్ట్ చెప్తాను. అయ్యా సార్ మీ పేరు అంటే, సార్ బాపు గారు నా పేరు సో అండ్ సో. మీరు ఇక్కడ అంటే, నేను మ్యాథమెటిక్స్ చెప్తాను. అంటే ఇలా అక్కడున్న ఎంటైర్ స్కూల్ ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా బాపు గారు పలకరించినప్పుడు, మీ పేరేంటి, ఇక్కడ మీరేం చేస్తారు అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళ పేరుతో పాటు నేను పలానా సబ్జెక్ట్ చెప్తాను అని చెప్తుంటే
బాపు గారు అందరి ఇంట్రో అయిపోయిన తర్వాత చిన్నగా నవ్వి అన్నారంట, ఇక్కడ అందరూ సబ్జెక్ట్ చెప్తున్నారు, మరి ఇంతకు చదువు ఎవరు చెప్తారు అని చెప్పేసి అని అడిగాడంట. అంటే ఏది చదువు, ఏది సబ్జెక్ట్ అనేది, ఏది సబ్జెక్ట్ అంటే చదువు విషయానికి వస్తే స్వామి వివేకానంద గారు చాలా గొప్పగా విశ్లేషించారు. వాటినే పంచశీలాలు అంటారు సార్. గుణం, శీలం, నడక, నడవడిక, ప్రవర్తన అని చెప్పేసి అని ఈ పంచశీలాలే మనిషికి ప్రథమ చదువు అని చెప్పేసి అని స్వామి వివేకానంద గారు మహానుభావుడు చాలా స్పష్టంగా విశ్లేషించగలిగారు. అలాంటి చదువు ఎవరు చెప్పగలుగుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటే అందరూ తెల్లమొహాలేశారంట. అందరూ సబ్జెక్ట్ చెప్తున్నారు, మరి ఇంతకీ చదువు ఎందుకంటే సార్, అదే బాపు గారు ఆ సందర్భంగానో ఆ తర్వాత చెప్పిన అంశం ఏంటంటే, మీరు తర్వాత గూగుల్లో కూడా చూడండి ఉంటుంది మీకు. తను ఏమన్నారంటే, ఒక విద్యార్థి ఏ దశలో అయినా తన చదువు కొనసాగించడం మానేస్తే ఆ తదుపరి తన స్వశక్తితో తన కాళ్ళపై తాను నిలబడగలిగే ఏదైతే విద్య ఉంటుందో, ఏదైతే ఒక అంశం ఉంటుందో అది మాత్రమే చదువు. అలాంటి చదువు మనం ఇవ్వగలగాలి. మనము అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం కాదు, ఒక విద్యార్థి ఏ దశలో కూడా తన చదువు ఆపేసినా ఆ తదుపరి తన భవిష్యత్తు తను ప్రారంభించుకోగలగాలి, తను కొనసాగించుకోగలగాలి. అలాంటి చదువును మనం ఇవ్వగలిగితే మన చదువుకు సరైన అర్థం దొరికినట్టు అని చెప్పేసి అని బాపు గారు చాలా చక్కగా వివరించారు. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక మన చిన్నప్పుడు అంటే సార్, జనరల్గా ఇప్పటికి కూడా మన చిన్నప్పుడు అని చెప్పడం కంటే ఇప్పటికీ కూడా, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ అదే స్కూల్కి వెళ్తే మనలాంటి మన బాల్యంలో ఉన్నటువంటి బాలబాలికలు అక్కడ కనిపిస్తుంటారు కదా. ఆ స్టార్టింగ్ స్టేజ్లో, ఆ ఏజ్లో వాళ్ళని అంటే 1 to 5th స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళని మనం పలకరియాల్సి వస్తే ఒక విషయం అడిగితే మనకు స్పష్టత వస్తుంది సార్. ఏంటంటే కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్ అండి అని చెప్పేసి వాళ్ళకి పిల్లలకి చెప్పి, మీరు పెద్దగా అయ్యాక ఏం చేస్తారు అంటే తలా ఒక ఉద్యోగం చెప్తారు. మొత్తానికైతే నేను పోలీస్ అవుతా, నేను కండక్టర్ అవుతా, నేను కలెక్టర్ అవుతా, సమ్వాట్ ఏదో చెప్పేస్తారు. అయితే ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మేము ఒక ఉద్యోగి అవుతాము, చదువుకుంటే ఏమవుతుందంటే ఉద్యోగం వస్తుంది. చిన్నపిల్లలందరికీ మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయము, ఇప్పటి చిన్న వాళ్ళకి ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు. ఆ ఉద్యోగంలో ఉద్యోగి అనగానే ఆ పిల్లలకి ఇమాజినేషన్లో ఊహించుకోండి, మీరు డ్రా చేయండి అని చెప్పేసి ఒక పేపర్ ఇస్తే ప్రతి స్టూడెంట్ కూడా డ్రా చేయడంలో పర్ఫెక్షనిజం ఉండదు, కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చాలా పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది సార్. ఏంటంటే వాళ్ళు వేసే ఆ డ్రాయింగ్లో ఖచ్చితంగా ఆ ఎంప్లాయ్ అనే ఆ పిక్చర్కి ఒక కాలర్ బటన్ ఉంటుంది, ఒక టై ఉంటుంది, ఇనిషర్ట్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, కింద షూస్ ఉంటాయి. ఆ అపియరెన్స్ సరే అంటే ఇంప్రాపర్ డ్రా ఉంటుండొచ్చు, డ్రాయింగ్ అనేది ఇంప్రాపర్గా రావచ్చు, కానీ ఓవరాల్గా అందులో ఉండే ఆబ్జెక్ట్స్ అనేవి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఏంటంటే ఒక టక్కు, బూటు, టై, సూటు, బూట్ వేసుకొని ఇది అంటే ఉద్యోగి అనగానే ఇలా ఉంటారు అని చెప్పేసి. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో చూస్తే సార్, అది స్కూల్ కానీ కాలేజ్ కానీ, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఉన్నమాట అంటే ఉలిక్కిపాట ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు ఈ మాట అంటే వేరే ఎవరో ఖచ్చితంగా మనల్ని అపోజ్ చేస్తారు, ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారు, అంటారు నీకే అన్నీ తెలుసులేరా అని చెప్పేసి అని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని పిల్లలకు చెప్పాల్సిన పంతులు, ఆ కాలేజ్ స్టూడెంట్స్కి చెప్పాల్సిన లెక్చరర్స్ వాళ్ళు ఎలా వస్తారు సార్? మామూలుగా మనం చూస్తాం, ఏదో ప్యాంట్ వేస్తారు, ఓ షర్ట్ వేస్తారు, ఓ 2 మడతలు ఉంటాయి అంతే, ఇక వాలకం అనేది మనం చెప్పకూడదు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే సార్, ఒక వ్యక్తి యొక్క అంతర్గతం కంటే కూడా ఆ బాహ్యంగా బయటికి కనిపించే ఒక పోస్టర్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సార్, చిన్నపిల్లల్ని ఈ రోజు కూడా మీరు నియర్ బై మీకు ఏదైనా స్కూల్ ఉంటే వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి లేకపోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళను మీరు అడగండి, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కదా, ఒక ఉద్యోగం అంటే ఎలా ఉంటాడో మీరు బొమ్మలు గీసి చూపించండి, మంచి బొమ్మ గీసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి అని 30 మంది పిల్లల్ని తీసుకొని గీపించండి సార్. నేను చెప్పిన ఆబ్జెక్ట్స్ అనేది మీకు కనిపిస్తాయో తెలుస్తుంది. అంటే ఒక ఉద్యోగి ఇలా ఉంటాడు అని నేర్చుకునే ఆ మొదటి దశ విద్యా వ్యవస్థలో ఇక వీళ్ళందరూ కూడా ఇలాంటి అస్తవ్యస్తమైన ఆకారాలతో వచ్చేసి, ఆ తర్వాత రెండవది ఎలా ఉంటుందంటే, అంటే అందరినీ అంటున్నాను కాదు, ఇక్కడ ఉన్నారు చాలా ఉత్తములు ఉన్నారు సార్, చాలా ఉత్తమం, నిజానికి ఉత్తమమైన గురువులు ఉన్నారు కాబట్టి మన దేశంలో ఈ వ్యవస్థలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, పొలిటీషియన్స్ అయ్యారు, మంత్రులు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక టీచర్ దగ్గర, ఒక గురువు దగ్గర నేర్చుకొని భవిష్యత్తుని వాళ్ళు నిర్మించుకున్న వాళ్ళే. అందరిని అనట్లేదు,
కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఏమైపోయిందంటే అలా ఒక అస్తవ్యస్తమైన ఆకారంతో రావాలి, వచ్చి ఏదో వాళ్ళ పీరియడ్ టైంకి. మీరు నమ్మరు సార్, నేను చాలా చోట్ల విన్నాను, చాలా చోట్ల చూస్తుంటాను నేను. వాళ్ళు ఏదో రాసే ప్రయత్నం చేస్తారు, బోర్డు మీద ఏదో చెప్తారు, రాసేసి ఇక నా చాప్టర్ అయిపోయింది, నా పోర్షన్ అయిపోయింది, నా సిలబస్ అయిపోయింది అని చెప్పేసి అని ఆ చేతుల కంటిన చాక్ పీస్ డస్ట్ని ఇట్లా దులిపేసుకుంటారు. నా చాప్టర్ అయిపోయింది, నా పోర్షన్ అయిపోయింది, నా సిలబస్ అయిపోయిందని మీరు అంటున్నారు, కానీ మీరు చెప్పడంలో మాత్రమే అయిపోయింది, కానీ నేర్చుకోవడంలో ఇంతవరకు పూర్తి అయ్యింది. ఏమంటా మహా అయితే అరే అయిపోయిందిరా, నేర్చుకోండిరా, ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇది కాకుండా వేరే ఇంకేమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నావా సార్? ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితేనే అన్ని మారుతాయంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావడం అంటే సార్, మనం ఏవైతే అకాడమిక్ సిలబస్ చెప్తున్నామో ఆ అకాడమిక్ సిలబస్తో పాటు లైఫ్ సిలబస్ కూడా చెప్పగలగాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ సార్, వ్యక్తిత్వ వికాసం, ఒక మంచి కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, ఒక టైం సైన్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తే ఏమైపోద్దంటే వాళ్ళు చదువుతో పాటు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. ఇది వాళ్ళ యొక్క మైండ్ని ఒక పాజిటివ్ వేలో బిల్డ్ చేసి పెట్టేస్తారు. తద్వారా ఏమైపోద్దంటే వాళ్ళు ఆ ఉన్న చదువుల మీద కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన విద్యార్థిగా కొంత ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం, లైక్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, సమ్వేర్ ఎక్కడో చోట విని ఉండాలి. ఏంటంటే సార్, ఈ డిగ్రీ పిల్లల విషయానికి వస్తే కొంతమంది, అంటే డిగ్రీ వాళ్ళనే కాదు నా ఉద్దేశం, ఇక్కడ అరౌండ్ ఒక 20 years ఏజ్ వచ్చేపాటికి, అంటే ఆ డిగ్రీ స్థాయికి వచ్చేపాటికి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నేను మన స్కిల్ డెవలప్మెంట్ కూడా కామన్గా చూస్తుంటాను, నేను వెరీ కామన్గా నేను స్కిల్ డెవలప్మెంట్ అంటే మన దగ్గరకు వస్తారు వాళ్ళతో కదా సార్, 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, బీటెక్ అయిపోయి మన దగ్గరకు వస్తారు. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఏదన్నా మన ఫ్యాకల్టీ, మన ట్రైనర్ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ఏం సార్ నేను మా కాలేజీలో మా ప్రిన్సిపల్కే నేను వినలే, మా ప్రిన్సిపల్ ఎవరికి, అంటే ఒక రకమైన ఆ వ్యవహార ధోరణి వాళ్ళు వ్యక్తపరుస్తూ, మా కాలేజీలో ప్రిన్సిపల్కే నేను వినలేదు, మా ప్రిన్సిపల్కే భయపడలేదు, మా కాలేజీలో నేనంటే అది అని మాట్లాడుతుంటారు. మరి ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటారు? ఫ్యామిలీ పరంగానా, లేకపోతే టీచర్స్ పరంగానా? గుడ్ క్వశ్చన్ సార్, రైట్. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అదే మన ప్రస్తావన కూడా దానికి అనుకూలంగా నడుస్తుంది. ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, 1-2 years ఆఫ్ బేబీస్ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడే ఐ థింక్ 3 years వచ్చేపాటి, 2 years వచ్చేపాటికి మాటలు నేర్చుకుంటారు. ఈ మాటలు నేర్చుకునే కొత్తలో తెలిసి తెలవక వాళ్ళు కొన్ని అబ్యూజ్ వర్డ్స్ వాడుతుంటారు. చిన్నపిల్లలు పోరా, రారా కాకుండా ఇంకొంత ఒక అడుగు ముందుకేసి కొన్ని వర్డ్స్ వాడుతుంటే మీరు గమనించండి, మనమైనా మన ఇంట్లో పెద్దవాళ్ళైనా ఏమంటారంటే, ఆ బుగ్గ గిల్లి ముద్దు పెట్టి, అమ్మో గాడిద ఇంత లేడు, అప్పుడే వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాడు అంటాం. ఫైన్, ఓకే. ఇక్కడ ఏమైపోద్దంటే, ఆ పేరెంట్స్ వాళ్ళు మాటలు నేర్చుకుంటారు కదా, చలో మాట్లాడినవిలే, రేపు పొద్దున తీసుకెళ్ళి స్కూల్లో వేస్తే అక్కడ 4 అక్షరాలు నేర్చుకుంటుంటే ఆ స్కూల్లో సార్ చూసుకుంటాడు, స్కూల్ వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి పేరెంట్స్ ఏమైపోతారంటే, ఇది ఒక రకమైన డిపెండెన్సీ. మరో కోణం కూడా ఉంటుంది, మనం దాని గురించి ప్రస్తావించుకుందాం. జనరల్గా ఇది ఒక బేసిక్ డిపెండింగ్ ఫార్మాట్. ఇది ఎట్లా అంటే, ఇంకా వాళ్ళు అలా చిన్నప్పుడు వాళ్ళు మారాం చేసి ఏదో గారాబం కొద్ది 4 మాటలు అబ్యూస్గానే వేసేస్తే, మనం అనాల్సింది పోయి బుగ్గగిల్లి ముద్దు పెట్టి గాడిద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇంతలేడని చెప్పేసి అని. అంటే ఏంటంటే, రేపు పొద్దున స్కూల్లో వేస్తే మారతాడు, స్కూల్లో మాస్టర్ చూసుకుంటాడు. స్కూల్లో మాస్టర్స్ అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్షరం ముక్కరాదు, ఇప్పుడు మనం వాళ్ళు ABCDలు నేర్పించాలి, ఇవి నేర్పిస్తే చాలు. రేపు పొద్దున వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ స్కూల్స్కి పోయిన తర్వాత అక్కడ మంచి ఏందో చేయడంలో నేర్చుకుంటారు, కొంత వయసు వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి అని ఎంతసేపు వీళ్ళు ఆ అక్షరాలు, వాటికి సంబంధించి ఆ చదవడాలు, రాయడాలు ఇవి నేర్పించే దాంట్లో ఒక 5 years 6 years అట్లా వాళ్ళ ఎడ్యుకేషన్ టైం పోతుంది సార్. తర్వాత ఇంకా తెలియకుండానే వీళ్ళు హై స్కూల్కి వచ్చేసి ఉంటారు. హై స్కూల్కి రాగానే ఈ స్కూల్ వాళ్ళకి ఏంటంటే, మెరిట్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, వస్తే బయట మనం ఒక ఫ్లెక్సీ పెట్టొచ్చు, తద్వారా మనకు అడ్మిషన్స్ వస్తాయి అనే ఒక ఆలోచన ధోరణితోటి వాళ్ళని ఎలాగైనా 10th పాస్ చేయించాలి. ఇది మంచి, ఇది చెడు అంటే నాకు ఎవడు సన్మానం చేస్తాడు, నాకేం కొత్తగా రాదు, అదే వీళ్ళను నేను 10th పాస్ చేయించగలిగితే, బైకి బై నా స్కూల్లో అందరూ 10వ తరగతి పాస్ అయిపోతే నాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అని ఒక రకమైన అంటే ఈ
ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సార్ పేర్లు ప్రస్తావించద్దు, కానీ ఆ మధ్య మనం వినే ఉంటాము, ఒక 1-2 years బ్యాక్ ఏమో మన తెలంగాణలోనే ఒక జిల్లా కలెక్టర్ ఒక మాట అన్నారు, ఈ డిఈఓలు ఎంవిఓల సమక్షంలో ఏమన్నారంటే, మీరు ఏం చేస్తారో తెలియదు, బైక్ రావాలి, మీరు బట్టి ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా అన్నారు. అది న్యూస్ క్లిప్ ఉంటుంది, పర్ఫెక్ట్గా తెలియదు, బట్ ఫర్ ష్యూర్ నేను, ఎందుకంటే అంత క్లియర్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదైతే నేను మాట్లాడను. అంటే ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తే అలా చెప్పగలిగినప్పుడు అంత ప్రెజర్ చేసి మీరు ఏమైనా చేయండి కానీ నాకు బైక్ రావాలి మన డిస్టిక్ నుండి, మన మండల్ నుండి, మన విలేజ్ నుండి అన్నప్పుడు వీళ్ళని ఏం చేస్తారు, 10th పాస్ అయితే చాలు, 10th పాస్ అయ్యించి బయటికి పంపిస్తే రేపు పొద్దున ఈ ఊరు దాటి పొరుగురుకు పోతే 4 కొత్త రకాల వ్యక్తులు వస్తారు, అక్కడ మంచి ఏందో చేయడం తెలుస్తుందిలే అని చెప్పేసి అని స్కూల్ వాళ్ళు ఆ కాలేజ్ మీద డిపెండ్ అయిపోయి 10వ తరగతి పాస్ అయ్యించే పనిలో ఉంటారు సార్. తీరా ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, వాడు నిన్న మొన్నటి దాకా ఓ స్కూల్ యూనిఫామ్ పర్టికులర్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కాలేజ్కి వచ్చారు, ఇదో కొత్త ప్రపంచంలాగా ఫీల్ అవుతారు, చలో కానిద్దాం నేర్చుకుంటారులే మంచి ఏందో చేయడం అని చెప్పేసి అని వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని అలవాటు చేసుకునే ప్రయత్నంలోనే తెలియకుండానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకా ఈ ఇంటర్మీడియట్ అనగానే అది ఒక చౌరస్తా ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంటర్మీడియట్ అనేది మిగతా రూట్స్ అన్నిటికీ కూడా అది కెరీర్ డిసైడ్ చేసే ఒక చౌరస్తా. ఇంకా అంటే నేను ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలి అనేది. సో కాబట్టి ఇంకా వాళ్ళు కూడా సేమ్ అంతే, ఒకటి వీళ్ళు పాస్ అవ్వాలి, బయటపడాలి, వీళ్ళు మంచి ర్యాంక్ వస్తే కాలేజ్కి కొత్తగా అడ్మిషన్స్ వస్తాయి, అండ్ దాంతోపాటు మార్కెటింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్ అంటే కూడా పెద్దగా వాళ్ళకు అంత టీనేజే కాబట్టి ఇప్పుడు ఏం వద్దులే, వాళ్ళు పై చదువులకు వెళ్తే అప్పుడు నేర్చుకుంటారు, కనీసం 18 ఏళ్ళ వయసు వస్తే మంచి ఏదో చేయడం తెలిసి వస్తాయి అని చెప్పేసి ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు అలా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ మీద డిపెండ్ అయిపోయి వీళ్ళు ఎంతసేపు అకాడమిక్ సిలబస్ చెప్పడంలో బిజీ అవుతారు సార్. తర్వాత ఇంకా గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ అంటే ఒక బీటెకా డిగ్రీయా ఈక్వలెంట్ ఏదనుకున్నా కూడా చూస్తే అప్పటికి ఏమైపోద్ది అంటే మనిషి స్టూడెంట్స్ అంతా కూడా కొంత ఎదిగుంటారు, మీసాలు గడ్డాలు వచ్చేసి ఉంటాయి, దర్జాగా మంచిగా ఇలా కనిపిస్తుంటారు. ఆ దశలో ఏదైనా చెప్పబోతే స్టూడెంట్స్ ఏమంటారంటే, ఏం సార్ క్లాస్లో ఉండమంటావా పొమ్మంటావా? ఫ్యాకల్టీకి లెక్చరర్కి బాగా జాబితా మొహం మీద చెప్తారు. ఆ లెక్చరర్కి ఏమనిపిస్తారంటే, నా ఎత్తు కొడుకే, నా ఇంట్లో నన్ను ఏమనలేదు, ఇంతమంది స్టూడెంట్స్లో వీడో మాట అంటే నా ఇజ్జత్ పోతుంది, నేను నా తల ఎక్కడ పెట్టుకుందాం అనే భయానికి వాళ్ళు మంచి ఏందో చేయడంతో చెప్పారు. ఇలా ప్రతిసారి చిన్నప్పుడు మొదలు పెడితే పేరెంట్స్ నుండి ఒక ఏజ్ వచ్చే వరకు ఇంకా నేర్చుకుంటాడు, వాళ్ళు నేర్పిస్తారు అని చెప్పేసి అని ఇలా పోస్ట్పోన్ చేస్తూ వస్తే తీరా చూస్తే సార్ వాళ్ళు 20 ఏళ్ళ వయసుతోటి మార్కెట్లోకి వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పై చదువులకు వెళ్ళాల్సి వస్తే ఇంకా మనమేమి డిసైడ్ చేయలేము వాళ్ళ పర్సనాలిటీని. కానీ అలా ఒక బీటెక్ తోటో డిగ్రీ తోటో జాబ్ కోసం మార్కెట్లోకి వచ్చిన ఆ పిల్లోడి భవిష్యత్ ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్ ఏంటి, వాళ్ళని కూడా అనలేము. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్తే తెలుస్తుంది ఎవరికైనా, చెప్పనప్పుడు మనమైనా సరే ఒక మొక్కని మనం పెంచుకుంటున్నప్పుడు అది ఒక దశలో ఎదిగేంత వరకు దానికి ఏదైనా ఒక ప్రొటెక్టివ్ లేయర్ పెడితే తప్ప అది ప్రాపర్గా గ్రోనప్ అవ్వదు, లేదా అక్కడ నాటి వదిలిపెట్టేసేస్తే విచ్చలవిడిగా పోతుంది. అలాంటప్పుడు సార్ ఇది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో మనలాంటి ఒక మనిషిని అలా వదిలిపెట్టేసేస్తే వాళ్ళు ఎలా ఎదుగుతారనేది కూడా మనం ఎవరైనా గ్యారంటీ ఇవ్వలేము. సర్వే అవ్వడం చాలా కష్టం. తీరా ఇప్పుడు ఏమైపోతుందంటే సరే ఇక వాళ్ళు వచ్చేసి అటు వాళ్ళకు అంటే కాలేజ్ లైఫ్ అయిపోయి ఉంటుంది, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, జాబ్ చేద్దామంటే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళకు ఎంప్లాయీ స్కిల్స్ ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేద్దాం అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఉండిపోతారు. నేనేమంటానంటే సార్ మన ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనము ఫస్ట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదా కెరీర్ గైడెన్స్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఈ సిలబస్తో పాటు యాడ్ చేసి నేర్పిస్తూ వస్తే వాళ్ళు భవిష్యత్తుని ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇదేది లేకుండా ఏదో అకాడమిక్ సిలబస్ వచ్చింది చెప్పినాము అయిపోయింది, ఈ బ్యాచ్ పోతే ఇంకో బ్యాచ్ వస్తుంది, ఈ ఇయర్ పోతే ఇంకో ఇయర్ వస్తుంది అనుకుంటూ పోతే ఏమైపోద్దంటే సార్ రాను రాను మన దగ్గర చూస్తున్నాం ఇప్పటికే చాలా అన్ఎంప్లాయ్మెంట్ నంబర్ అనేది పెరిగిపోయింది, చాలా విపరీతంగా పెరిగిపోయింది. పోనీ ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవా అంటే చాలా ఉన్నాయి సార్. ఇదే హైదరాబాద్లో ప్రైవేట్ సెక్టార్లో చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని ప్రాపర్గా ట్యూన్ చేయక ఈ స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు బయట మనకు మార్కెట్ ఇలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఇలా ఉంటుంది, ప్రొఫైల్స్ ఇలా ఉంటాయి, జాబ్ రోల్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి ముందుగానే మనం వాళ్ళకి ఇన్బిల్డ్ చేసుకుంటూ పోతే ఏంటంటే వాళ్ళు దానికి అనుకూలంగా
సెల్ఫ్గా మోటివేట్ అయ్యి మోల్డ్ అయిపోయి ఉంటారు. అది బాగుంటుంది సార్. చిన్నప్పుడేమో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అంటాం, ఉద్యోగం వస్తే భవిష్యత్తు బాగుంటుంది అంటాం. తీరా ఏం లేదు, అకాడమిక్ సిలబస్ అన్ని చోట్ల కంప్లీట్ చేసి తీసుకొచ్చేసి వాడిని దిల్షాద్ చౌరస్తా వదిలిపెట్టేసేస్తే క్రౌడ్ సొసైటీలో పాపం చాలా ఆగమైపోతారు సార్. వాళ్ళని కూడా అననీకి లేదు. గైడెన్స్ ఇవ్వాల్సిందే మనం కదా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా. ఎడ్యుకేట్ అంటేనే అది కదా సార్. ఎడ్యుకేట్ దేమంటారు. ఈ స్కూల్ అయి ఉండొచ్చు, కాలేజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ పర్పస్ వాళ్ళ పార్ట్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మేకింగ్ లిటరసీ నంబర్, అంటే వాళ్ళ అక్షరాస్యత శాతం పెంచడం కాదు సార్, వాళ్ళని ఉత్తములుగా ఉన్నతులుగా తీర్చిదిద్దగలగడం. సో అది అకాడమిక్ సిలబస్ ఒక్కటే చేయదు. కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండొచ్చు, కెరీర్ గైడెన్స్ ఉండొచ్చు, ఇలాంటివి వాళ్ళకు ఉపయోగపడతాయి. అలాంటివి ఇవ్వగలగాలి సార్. సో ఇలాంటివి ఇస్తే ఏంటంటే రేపు మన ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రాదు. వాళ్ళ అంటే కెరీర్ పాత్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అలా డిజైన్ చేయాలి అనేదే నా అభిప్రాయం, నా ఆలోచన. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నాను. మన దగ్గరికి వస్తుంటారు రకరకాల పిల్లలు వస్తారు. 10th అయిపోయి వస్తారు, ఇంటర్ అయిపోయి వస్తారు, డిగ్రీ అయిపోయి వస్తారు, బీటెక్ అయిపోయి వస్తారు, డబల్ పీజీలు చేసి కూడా వస్తారు సార్. అంటే మనం పర్టికులర్గా వాళ్ళని ప్రస్తావిస్తే ఏదో వాళ్ళని మనం చిన్నబుచ్చినట్టు అవుతుంది. కానీ వాస్తవంలో ఏంటంటే సార్, పీజీలతో వచ్చి కూడా ఒక ప్రాపర్ ఉండదు వాళ్ళ దగ్గర. అంటే రిటర్న్ కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఓరల్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ గురించి కూడా చెప్పట్లేదు. నాట్ ఈవెన్ ఒక రిటర్న్ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో అంటే ఈ వ్యవస్థ ఎలా తయారైపోయింది, వాళ్ళు ఈ 10-15 సంవత్సరాలు ఏదో అద్భుతం జరిగిపోద్ది, ఏదో జాబ్ వస్తుంది, మాకింత సెట్ ఆఫ్ శాలరీ ఉంటుంది అనే ఇమాజినేషన్లో చదువుతూ రాస్తూ వస్తారు. తీరా డిగ్రీ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వస్తే ఒక్క ఉద్యోగం రాదు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పించి పంపించినట్టు. మళ్ళీ మనం ఏమంటామంటే, ఏం నేర్చుకున్నావురా నువ్వు, అరే నీకేమొచ్చమ్మా అని మళ్ళీ అనేది మనమే. నేర్పేయాల్సింది మనమే, నేర్పించట్లేదు, మళ్ళీ క్వశ్చన్ చేసేది మనమే. నీ మొహానికి ఏమొచ్చని, నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పేసి అని. అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే సార్, కొన్ని సెగ్మెంట్స్లో చూస్తాం నంబర్ అనేది. సో కేవలం ఆ నంబరింగ్ కోసం మాత్రమే ఈ ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ నడుస్తుంది సార్. అంటే ఈ ఇయర్లో ఇంతమంది ఉత్తీర్ణులు అయ్యారు, ఈ ఇయర్లో ఇంతమంది పాస్ అయ్యారు, ఆ నంబర్ కేవలం నంబర్ చూపించుకోనికే మనం చూస్తుంటాం. గత సంవత్సరంతో పోలిస్తే హైదరాబాదులో ఈసారి పాస్ పర్సంటేజ్ 1.89 ఇంక్రీజ్ అయింది. ఏం చేసుకోనికి అది కాదు కదా సార్. ఏమంటారంటే 35 మార్క్స్ వచ్చినా నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబులే, 100 మార్క్స్ వచ్చినా నెక్స్ట్ లెవెల్ ఎలిజిబులే. ఇక్కడ మార్క్స్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మీకు ఇంకో విషయం చెప్తా. అదేంటారు సార్, అంటే మనం కూడా వాళ్ళని ఎలా ట్యూన్ చేస్తామంటే, అరే నీ మొహానికి 35 మార్కులు తెచ్చుకో చాలు, 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి తగలవాడు. అంటే ఏంటంటే నువ్వు 35 మార్కులతో పాస్ అయ్యి బయటకు పోతే నేను రేపు పొద్దుగాల ఇంకో 30 మొహాలని నా ముందు కూర్చుంటే పెట్టుకోవచ్చు, నేను కాలం వెళ్ళదీయచ్చు. అందరినీ చెప్పట్లేదు సార్, నేను అంటున్నాను కదా సార్. నేను ఒకటే నాకైనా ఎంతోమంది గురువులు నేర్పిస్తేనే చిన్నప్పటి నుండి ఎంతోమంది నాకు చెప్తే తప్ప నేను ఈరోజు అంటే ఇక్కడ వరకు రాలేకపోయాను నేను. అంటే అందరిని అనట్లేదు, ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అని కూడా చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎట్లా అంటే సార్ 35 మార్కులు అంటే వాళ్ళకి ఎట్లా అయిపోద్ది అంటే సార్, వీళ్ళు బిలీవర్ నాట్, అంటే రీసెంట్ ఎక్స్పీరియన్స్ నేను, ఆ 35 మార్కులు 36 మార్కులు వస్తే పాస్ అనే రకంగా వాళ్ళ బ్రెయిన్ మనం ట్యూన్ చేస్తుంటాం కదా. రేపు పొద్దున వీళ్ళు ఏమైపోతారంటే ఈ 35-36 మార్కులతోటి 10th ఇంటర్లో డిగ్రీలు కంప్లీట్ చేసి జాబ్లోకి వస్తారు సార్. మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకు పర్ మంత్ శాలరీ అని ఇంత డిసైడ్ చేస్తాం. పర్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 అనుకుందాం సార్ వాళ్ళకి ఇచ్చే శాలరీ. 10,000 శాలరీ పర్ మంత్కి ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం డే వైజ్ టాస్క్ ఇస్తాము, అండ్ మంత్లీ టాస్క్ ఉంటుంది, వీక్లీ టాస్క్ ఉంటుంది. సో డే వైజ్ టాస్క్ తీసుకున్నా, వీక్లీ టాస్క్ తీసుకున్నా, లేదా మంత్లీ టాస్క్ తీసుకున్నా కూడా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా దగ్గర వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఉన్నాడు, నేను వర్క్ అసైన్ చేస్తా, బడి ఓ పని చేయి, ఇగో నాకు ఇది సాయంత్రం కల్లా ఇది అయిపోవాలి అని చెప్పేసి అని చెప్తాను. చెప్పిన తర్వాత ఆ పర్సన్ 35%, 36% అందులో వర్క్ కంప్లీట్ చేసి పెట్టేసేసి నేను పాస్ అని చెప్పగలిగితే మేనేజ్మెంట్ శాలరీ ఎలా ఇవ్వగలుగుతుంది? 100% చేసిన ఆ 100% అనేది వాళ్ళకు మనం నేర్పించగలగాలి. అయితే 100% నేర్పించడంలో మళ్ళీ
కొంతమందికి ఇంకో రకంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అంటే అందుకోసమే కదా మేము 100 out of 100 అని చెప్పేసి అని మార్కులు తెప్పిస్తున్నాం అని చెప్పేసి. అంటే వాళ్ళకి చెప్పాలి, నువ్వు ఈ ఎగ్జామ్లో, ఈ అకాడమిక్ ఎగ్జామ్లో, లేదా ఈ ఇంటర్నల్లో, ఈ ఎక్స్టర్నల్లో, ఈ సింగిల్ టైం కాన్సెప్ట్లో నువ్వు పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే నీకు లీస్ట్ 35 మార్క్స్, 36 మార్క్స్. బట్ రేపు పొద్దున ఓ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ మేనేజరో, మీ సూపర్వైజరో, లేకపోతే మీ హెడ్డింగ్ ఎవరో ఓ వర్క్ అసైన్ చేసి పెట్టేస్తే అందులో కూడా అవుట్ ఆఫ్ 100% టాస్క్ నేను 36% కంప్లీట్ చేస్తా, నేను 50% కంప్లీట్ చేస్తా అని 100% శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. ప్లీజ్ అలవాటు చేసుకోండి. అంటే ఇప్పుడు నీకు ఇది కష్టతరంగా ఉంది కాబట్టి 35 మార్క్స్కో 36 మార్క్స్కో మేము కన్సిడర్ చేస్తున్నాం. బట్ రేపు ఫ్యూచర్లో ఏది చేసినా 100% చేయాలి. ఎందుకంటే సార్ అంటాం మనం, కాన్ఫిడెంట్ సార్, 100% పక్క. అంటే మనం ఏది క్యాలిక్యులేట్ చేసినా 100 అనే డిజిట్ తోటే మనం మాట్లాడతాం మనం. సో అంటే రేపు లైఫ్లో మనం ఏది సాధించాలనేది సక్సెస్ అవ్వాలన్నా మన నుండి ఆ ఎఫర్ట్ కానీ ఏం చెప్తారు సార్ అంటే త్రికరణ శుద్ధి అనేది అది 100% ఉంటే తప్ప మనం సక్సెస్ కాలేం. సో దానికి అనుకూలంగా మనం వీళ్ళకి చెప్తూ రాగలగాలి. ఇలా ఉండకుండా ఏదో ఇప్పుడు నీ మొహానికి 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి బయటకు అని చెప్పేసానంటే వీళ్ళు ఈ 35-36 మార్క్సే మమ్మల్ని పాస్ చేస్తాయి అనే ఉద్దేశంతో బయటకు వస్తారు. కానీ పరీక్షలో పాస్ అవ్వాలి అనిపించుకోవడానికి 36 మార్క్స్ సరిపోతాయేమో సార్. జీవితంలో పాస్ అవ్వడానికి 36 మార్క్స్ కానీ 36% ఆఫ్ ఎఫర్ట్ కానీ సరిపోదు. చాలాసార్లు రిపీటెడ్గా మనము మోర్ దెన్ 100% ఎఫర్ట్ పెట్టినా కూడా మనం అచీవ్ కాలేకపోతాం మనం. బికాస్ అకాడమిక్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్, లైఫ్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళకి అది కూడా చెప్పగలగాలి, ఇలా చెప్పగలగాలి. అంటే ప్రతిసారి లైఫ్లో మనం కాబోయే రీచ్ అవ్వబోయే అచీవ్మెంట్స్ని, మన ఎయిమ్స్ని ఇలా ఇంటర్లింక్ చేస్తూ చెప్తూ పోతే బాగుంటుంది. కానీ నా సిలబస్ అయిపోయింది, నా అకాడమీ సార్ లిటరలీ చేతి కంటే చాక్ పీస్ దులుపుకుంటే సగటు బాధ్యత కలిగిన పౌరునిగా అది ఎలా ఉంటుంది అనేది ఫీలింగ్ కేవలం నాకు మాత్రమే తెలుసు. అది నేను చూస్తున్నాను కదా, చెప్పాను కదా సార్ మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను. సొసైటీ అనగానే, సొసైటీలో ఏదో లోపం అనగానే దాన్ని సరిదిద్దడంలో నా పాత్ర, నా ప్రమేయం, నేను ఎంతవరకు అనేది నేను చాలా అదైపోతాను. యాక్చువల్గా ఈ డిస్టర్బెన్స్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను మీరు? ఇప్పుడు మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో అందరికీ ఈక్వల్గా ఉండేవి. అందరూ కష్టపడేవాళ్ళు, అందరూ ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు. రాను ఈ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత పేరెంట్స్ జాబ్స్ చేయడం మొదలుపెట్టారు, మనీ కోసం పరిగెత్తడం, ఫైనాన్షియల్ స్టేటస్ని చూపించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళు ఇంకా ఎదగడం కోసం పిల్లల ఖర్చులు కూడా పెరిగిపోవడం, ఎడ్యుకేషన్ ఫీజెస్ పెరిగిపోవడం, వీటి వల్ల పేరెంట్స్ పిల్లలకి మధ్య గ్యాప్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. మొదట్లో ఆ గ్యాప్ ఉండేది కాదేమో, అందుకే వాళ్ళు తొందరగా నేర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాతలు అమ్మమ్మలు చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకోవడం అలా జరిగేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదనిపిస్తుంది. మరి అది కరెక్ట్ అంటారా? 100% లేదు సార్. మీరు అన్నట్టు అంటే మనం చదువుకున్న దశలో చూస్తే స్కూల్కి డుమ్మా కొట్టినా, లేదంటే ఏదన్నా మనం సరిగా రాయలేకపోయినా చదవలేకపోయినా మన పేరెంట్స్ తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా సార్ దగ్గర వదిలేసేసి అసలు అంటే సార్ ఏ మాట కామాట గురువు బెత్తం రుచి చూడలేనప్పుడు మనం జీవితంలో కూడా ఏం చెప్తారు ఆ స్వీట్నెస్ అనేది మనం టేస్ట్ చేయలేము. అలా ఉండే పేరెంటింగ్ మీరు చెప్పినట్టు ఈ మనీ మేకింగ్, డబ్బు సంపాదించాలి అనే ఒక రకమైన ఆరాటంతో చిల్డ్రన్ని మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేస్తారు సార్. చాలా వరకు కూడా అలాగే ఉన్నాయి. అలా ఉన్నాయి. డబ్బు లేనిది ఏ పని అవ్వట్లేదు. అయితే సార్ ఇక్కడ నేను ఏమంటానంటే డబ్బు లేనిది ఏ పని అవ్వట్లేదు. ఐ అగ్రీ, నేను ఒప్పుకోగలుగుతాను. కాకపోతే ఏంటంటే సార్ మనం 24 గంటలు డబ్బు సంపాదించే పనిలో ఉండము, అలా అని చెప్పేసి 24 గంటలు ఇంట్లో కూర్చోట్లేం కదా సార్. ప్రతి దానికి మనం ఒక ఇంత టైం అనేది కేటాయించుకుంటుంటాం మనం. అలాగే మన పిల్లలకి వాళ్ళ చదువు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా కొంత సమయం కేటాయించుకోగలగాలి. ఇప్పుడు మీరైనా, నేనైనా, ఇంకెవరైనా కూడా మనము ప్రొఫెషనల్గా సమ్వేర్ ఒక చోట బిజీ అయిపోయి ఉంటాం. అది మన బిజినెస్ అయి ఉండొచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు. బిజీ అయినప్పుడు ఆల్ సడన్ చలో ఏదో ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలనుకున్నాం మనం, వీకెండ్ సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం తెలియకుండానే ముందే అంటే సినిమా టైంకి ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు మనం షెడ్యూల్ చేసుకుంటాం మనం. ఈరోజు నేను 1/2 అవర్ ముందే వస్తాను, నువ్వు కూడా ఓ పని చేయి 1/2 అవర్ ముందే రా,
అది ఎలా సాధ్యమైంది? సినిమా 7 o'clock అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 o'clock అనుకున్నప్పుడు ఆఫీస్ 6 o'clock అయిపోతుంది. గ్యాప్లో మనకు ఇక్కడ ఇన్ బిట్వీన్ 1 hour టైం ఉంది. అయినా కూడా మనం ఏమనుకుంటామంటే ఒక ½ hour ముందురా వస్తే ఏంటంటే హరిబరి లేకుండా ఇద్దరం మనం టైంకి మూవీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అంటే సార్ ఒక సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడే మన ఏదైతే బిజీ షెడ్యూల్ ఉంటుందో అందులో నుండి మనం లీస్ట్ టైం తీస్తాం. టైం తీసి మనం ఇంకొంత టైంని మనం అంటే పర్టికులర్గా కేటాయిస్తాం. సో అంటే ఇక్కడ సార్ అందరికీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైం, అందరికీ 24 hours. మరి కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది అనుకున్న ప్రతి పని చేయగలుగుతున్నారు, కొంతమంది ఏమీ చేయలేకపోతున్నారు. అంటే ఆ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మనం అనుకున్నట్టు డబ్బుతోటే ప్రతి పని జరిగినప్పటికీ అలా అని చెప్పేసి డబ్బు సంపాదించడంలో ఒక్క నిద్రను మనం పక్కకు పెట్టేస్తే, ఆ 7-8 గంటలు పక్కకు పెట్టేస్తే మిగతా 16 గంటలైతే మనము డబ్బును సృష్టించడంలోనే పని చేయట్లేదు కదా సార్. మనం మన వ్యక్తిగత సమయం ఏదైతే ఉంటుందో అందులో కొంత సమయం మనం కేటాయించగలగాలి. దీని ద్వారా ఏమైపోద్దంటే సార్ మనం ఫోకస్ చేస్తున్నాం, మనం చూస్తున్నాము, పిల్లల్ని పట్టించుకుంటున్నాము, మనం ఎంకరేజ్ చేస్తున్నాము, లేదంటే వాళ్ళ సాధక బాధకాలు ఏంటో అడిగి తెలుసుకుంటున్నాము, దానికి అనుకూలంగా మనం ఇంకేదో సొల్యూషన్ ఇస్తున్నామంటే బాగుంటుంది సార్. వెరీ రీసెంట్ కేసెస్ మనం చూస్తే ఈ మధ్య స్కూల్ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ప్రాబ్లం ఎక్కడ కావచ్చు సార్? వన్స్ ఒకసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచరు స్టూడెంట్ అనే బాండింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ టైం అంటే బౌండరీ వేరే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే ఇక్కడ పర్సనల్ లైఫ్లో ఆ పేరెంట్స్ వాళ్ళు టైం ఇచ్చి చలో ఏమైపోయింది, ఆ చదువు ఇది రాయలేకపోయినావు, ఇది నువ్వు పాస్ అవ్వలేకపోయినావు, ఇది నువ్వు చదవలేకపోయినావు, చేయలేకపోయినావు, నో వరీస్, ఇది ఇట్లా కాదు ఇట్లా చేయాలి, ఆ రకమైన ప్రోత్సాహం ఇస్తే ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు సూసైడ్ చేసుకునేంత దౌర్భాగ్య స్థితి రాదు కదా సార్. ఇందుకు కేవలం పేరెంట్సే ఇవ్వగలగాలి టైం. ఎందుకంటే తిరిగి మనం ఏమంటామంటే రేపు పొద్దున మన పిల్లోడు పాస్ అవ్వలేకపోతే, మన అమ్మాయి పాస్ అవ్వలేకపోతే మళ్ళీ ఎవడు నీకు చదువు చెప్పినాడు అని చెప్పేసి అంటాం. అంటే రెండు వైపులా ఉంది సార్. అటు ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు ఎడ్యుకేషన్ సిస్టంలో, లేదా పర్సనల్ లైఫ్లో ఇటు పేరెంట్స్ అయి ఉండొచ్చు. ఈ ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా వాళ్ళకు కొంత టైం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, ఎందుకు వాళ్ళు చదవలేకపోతున్నారు, ఎందుకు రాయలేకపోతున్నారు, ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నారు, మరేదో అంటే వాళ్ళకున్న సమస్య ఏందో అడిగి తెలుసుకోగలిగితే చాలా ఫ్రీ అయిపోతారు, చాలా రిలాక్స్గా ఉంటారు. నాకు తెలిసి ఒక పర్సన్ ఉన్నాడు, మా ఇంటి దగ్గర ఉంటాడు. నిజంగా సార్ సచ్ బ్యూటిఫుల్ పేరెంట్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లోడు 2 సార్లు తప్పిండు, 10th క్లాస్ 2 times తప్పిండు. లిటరలీ సార్ అసలు 2 times 10th క్లాస్ తప్పితే నేను అన్న ఏందన్నా నువ్వు కొంచెమన్నా జర భయం పెట్టావా ఆయన అని చెప్పేసానంటే, అన్న ఏం వస్తా అన్న భయం పెడితే వాడు ఇంటి నుండి వారిపోయాడు అనుకో, నేనేం చేద్దునే అంటే ఈ రకమైన మాట నాతో ఆయన సంభాషించేపాటికి నాకు అనిపించింది. సచ్ బ్యూటిఫుల్. సో నేను విన్నా కూడా ఏమంటారంటే, అరే నువ్వు ఇప్పుడు కాకపోతే మళ్ళొచ్చే సంవత్సరం చదువు, మళ్ళొచ్చే సంవత్సరం పాస్గా, అంతేగాని ఫెయిల్ అయినా అని చెప్పేసి నువ్వేదో పరిశాన్ అయ్యి ఆగమయం అయిపోయి నాన్న కొడతాడేమో అమ్మ తిడుతుందేమో లాంటివి మాత్రం చేయకు బిడ్డ. ఇప్పుడు ఉన్న పలంగా ఉరికి పరిగెత్తుకెళ్ళి నువ్వు 10 రూపాయలు సంపాదించుకొచ్చి మాకు ఇచ్చేది ఏం లేదు. నువ్వు నీ వంట పట్టిన రోజు చదివి పాస్ అయ్యి ఆ తర్వాత ఇంకో చదువు. ఎందుకంటే ఈ ఒక్కటి చదివితే ఈ 10వ తరగతి పాస్ అయితేనే ఇక నీకు కీర్తి కిరీటాలు రావు. ఇక ఈ 10వ తరగతి తోటి నువ్వు ఆపేసి ఇప్పుడు ఉన్న పలంగా ఇంకేదో నువ్వు కొలువును ఎక్కువ బిడ్డ. కాబట్టి అర్థం చేసుకొని ఏడాది కాదు 2 ఏళ్ళు పట్టినా పర్వాలేదని చెప్పేసి అని ఆయన ఎంత బాగా చెప్పిండంటే దట్ వాజ్ నిజంగా సార్ అట్లా పాజిటివ్ మోటివేషన్. అంతే కదా సార్. ఈ అకాడమిక్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సార్ ఏమైపోద్ది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కూడా సొసైటీని ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు సార్. మన పిల్లల్ని మనం పాజిటివ్గా మోటివేట్ చేయాలనేది లేకుండా వాడికి 100% వచ్చింది కదా, మనోడు ఫెయిల్ అయితే మొత్తం బ్యాడ్ అయిపోతాం కదా మన సొసైటీలో అనే ఆ పర్స్పెక్షన్ మీదే వీళ్ళు వెళ్తున్నట్టున్నారు. 100% కంపారిజన్ సార్. కంపారిజన్ అనేది, ఈ ఇన్స్పిరేషన్ అనేది ఒకప్పుడు నడిచిందేమో కానీ నేను కరెంట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్తాను సార్, ద మోస్ట్ వరస్ట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ అండ్ ఇన్స్పిరేషన్. ఎందుకు ఈ మాట అంటున్నాడు సార్, మనం చదువుకున్న రోజుల్లో మహానుభావుడు ఎవరో వీధి దీపాల కింద కూర్చొని మరీ చదువుకున్నాడంట అని అనుకున్నాం, దట్స్ ఫైన్.
కానీ ఈ రోజు వీధి దీపాలు కింద కూర్చునేంత దౌర్భాగ్య పరిస్థితి లేదు కదా సార్. మనమున్న ప్రస్తుత రాష్ట్రంలో, మన తెలంగాణలో, మన భారతదేశంలో మనకైతే ఒక కంఫర్ట్ జోన్ ఉన్నది. అంటే వీ హ్యావ్ దట్ లైట్. వీధి దీపం అంటే స్ట్రీట్ లోకి వెళ్ళి స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకునేది. అంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఇన్స్పిరేషన్ అన్నమాట. సో పలానా మహానుభావుడు వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు అంటే ఇప్పుడు వీడేం చేయాలి? వీడు కూడా ఇంట్లో లైట్ బంద్ చేసిపోయి, దట్ ఈస్ వాట్. రెండోది ఏంటంటే సార్, కంపారిజన్. వాడాలా, వీడిలా, వీడిది చేశాడు. సార్ ఐ టెల్ యూ చిన్న స్టోరీ చెప్తాను, నాకు తెలిసిన విషయం సార్. ఇప్పుడు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అంటే ఏంటి సార్? మీకు తెలుసు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగో, అబ్సల్యూట్లీ మ్యాంగో. కింగ్ ఆఫ్ ద వెజిటబుల్ బ్రింజల్. ఎగ్జాక్ట్లీ, యూఆర్ సూపర్ సార్. సో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగో, కింగ్ ఆఫ్ ద వెజిటబుల్ బ్రింజల్, ఇవి వెరీ కామన్, అందరికీ తెలుసు. అయితే ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వెజిటబుల్ పక్క పెడితే కింగ్ ఈజ్ అ కింగ్. కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్ సార్. ఎవరికి ఉండదు కింగ్ అవ్వాలని చెప్పేసి అని? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఉంటుంది, ప్రతి లివింగ్ ఆర్గాన్. సో ఎవరికైనా నేను కూడా కింగ్ అవ్వాలి అనేది వెరీ కామన్. ఎందుకంటే కింగ్ అయ్యే అవకాశం ఉంది, కింగ్ అవ్వచ్చు, కింగ్ అవ్వడం ఈజీ అనుకున్నప్పుడు ప్రతి పర్సన్ కూడా అనిపిస్తుంది అంటే ఎస్ నేను కూడా కింగ్ అవ్వాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగో కదా అని చెప్పేసి రెస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా మేము కింగ్ లాగా మారిపోతాం అనుకుంటే ఈరోజు మనకు ఒక లైక్ సీతాఫల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా బ్లాక్ గ్రేప్ అయి ఉండొచ్చు, నాకు వీటి పేర్లు పెద్దగా తెలియదు. మీరు చెప్పండి, పైనాపిల్ అయి ఉండొచ్చు, యాపిల్ అయి ఉండొచ్చు, సంత్రా అయి ఉండొచ్చు, ఇవన్నీ ఫ్రూట్సే కదా సార్. మరి ఈ ఫ్రూట్స్ కూడా ఒక సంత్రా ఉండి అరే నన్ను ఎవరు గుర్తించట్లేరే, అసలు నాకు కింగు కాదు, నేను క్వీను కాదు, నాకు ఏ డిజిగ్నేషను లేదు అని చెప్పేసి సంత్రా ఫీల్ అయిపోయి చలో ఐ విల్ బి బికమ్ యాజ్ అ కింగ్ అనుకొని అది కూడా కింగ్ లాగా మారిపోతే అగైన్ ద సంత్రా విల్ బికమ్ యాజ్ అ మ్యాంగో. దెన్ వేర్ ఇస్ సంత్రా ఆఫ్ టేస్ట్? సీతాఫల్ దానికి ఈ రెయిన్ సీజన్ లో దొరికే న్యాచురల్ అంటే టేస్ట్ ఫ్రూట్ అంటే సీతాఫల్. సీతాఫల్ కూడా అసలు నాకు ఏ డిజిగ్నేషన్ లేదు ఫ్రూట్స్లలో, అసలు కనీసం మెంబర్షిప్ లేనట్టుంది నాకు అని తెగ ఫీల్ అయిపోయి సీతాఫల్ కూడా నేను కింగ్ అయిపోతా అనుకొని ఒకవేళ సీతాఫల్ కూడా కింగ్ లాగా మారిపోతే అంటే అగైన్ ఇట్ బికమ్స్ ఎస్ అ మ్యాంగో. మనకు సీతాఫల్ టేస్ట్ వస్తుంది. సో నేనేమంటానంటే సార్, డోంట్ కంపేర్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, సంథింగ్ యూ హ్యావ్ ఇన్సైడ్, ఇగ్నైట్ ఇట్. దాన్ని మనం రగిలించాలి, వెలిగించాలి, ఆ తర్వాత ఇంకేదో మనం సాధించాలి, తగలబెట్టగలగాలి. నేను ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలగాలి తప్ప ఈ కంపారిజన్లో. అవును, పేరెంట్స్ అయితే అబ్బా ఎంత వరస్ట్ కంపారిజన్ సార్. ఈ కంపారిజన్స్కే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు రిజల్ట్ వచ్చే టైంకి. ఏమంటే వీళ్ళు పాస్ అయ్యే సార్. ఇంకోటి కంపారిజన్ అంటే గుర్తుకొచ్చింది. కంపారిజన్ ఒకప్పుడు అంటే మనిషి కనబడితే మొహం ముందు అంటే దర్శనం ఇస్తే తప్ప మనం పోల్చి మాట్లాడకపోతుంటే మేము. ఇప్పుడు అలా లేదు సార్. స్టేటస్ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో స్టేటసే కంగ్రాచులేషన్స్ XYZ నేమ్ ర్యాంక్ అంటే ఇవన్నీ చూసి ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకంటే కిడ్స్ లేరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చలో ఇఫ్ ఐ హ్యావ్ అనుకుంటే ఎవరో సమ్మన్ నాకు తెలిసి ఇప్పుడు నా స్టేటస్ 100 మంది చూస్తారు. చూసినప్పుడు ఎవరో వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ని కంగ్రాచులేషన్స్ అని పెట్టారనుకుందాం. మా ఇంట్లో నా పిల్లలు ఎవరో అచీవ్ కాలేకపోయారు, సాధించలేకపోయారు. నాకేమనిపిస్తుంది సార్, నేను స్టేటస్ చూస్తుంటా, వాళ్ళకి ఇంకేదో నా మీద ఒక అభిప్రాయం ఉండి ఉంటుంది, కానీ నా ఇంట్లో నా పిల్లలో మాత్రం పాస్ అవ్వలేదు. నేను స్టేటస్ పెట్టుకోలేకపోతున్నా. తెలియకుండానే నేను వీళ్ళ మీద అరుస్తాను. ఇక బయట నాకున్న పేరేంది, బయట నేను ఏడ తలెత్తుకోవాలి, చూడు అసలు నువ్వు చేసిన ఉద్దారకానికి చూడగో, అరే లాస్ట్కు వీడు కూడా స్టేటస్ పెట్టిండా, అరే వీని బిడ్డ కూడా ఇన్ని మార్కులు సాధించిందా అని నేను స్టేటస్ చూసిన ప్రతిసారి నాకు రెట్టిపోతుంది. ఒక స్టేటస్ వస్తుందా లేదు సార్? ఇప్పుడు నాది 100 మంది చూస్తారంటే నేను ఒక 100 మంది నంబర్స్ అయినా సేవ్ చేసుకుంటాను కదా, నాకు 100 స్టేటస్లు వచ్చుంటాయి కదా. నేను 100 సార్లు నేను ఆవేశానికి లోన్ కావాలి, నేను 100 సార్లు బాధపడాలి, నేను 100 సార్లు నీ మీద అరవాలి. అదే జరుగుతుంది. కంపారిజన్కి ఇప్పుడు ఈ దరిద్రం ఇంకోటి యాడ్ అయిపోయింది. ఏంటంటే టక్కున పెట్టాలి. మీరు చూడండి, రిజల్ట్ వచ్చినట్టు ఎస్ఎస్సి రిజల్ట్ వస్తే, ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే, ఇంకేదో మొత్తం మీకు వచ్చే స్టేటస్లలో 99 స్టేటస్ అవే ఉంటాయి. కంగ్రాచులేషన్స్. ఏమైపోయింది అక్కడ? ఏం జరిగింది? అద్భుతం ఏం జరగలేదు నాకు తెలిసినంత వరకు. అంటే ఇదేమైపోతుందంటే తెలియకుండానే ఈ కంపారిజన్ అనే దాని మీద ప్రభావం చూపించేసి వాళ్ళ పిల్లల మీద వీళ్ళు కోపానికి అంటే గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఒక సమస్య సార్. కంపారిజన్ అనేది, ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం సార్, నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి, టీచర్స్ రోల్ ఎలా ఉండాలి, రేపు రాబోయే సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది?
జనరేషన్కి, నెక్స్ట్ రాబోయే జనరేషన్కి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే వీళ్ళందరూ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సరే, అంటే నా పరిధి వరకు నాకున్న అనుభవం పిల్లల్ని ఏ ఏజ్ నుంచి మనం ట్రైనప్ చేయాలి? సార్ రైట్, అదే అంటున్నాను కదా, అంటే నాకున్న అనుభవం మేరకు, నా పరిధి మేరకు. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటాను మైసెల్ఫ్, నేను అడ్వైస్ ఇచ్చేంత స్థాయిలో ఉన్న వ్యక్తిని అయితే కాదు అని అనుకుంటాను నేను. కానీ ఒకవేళ నా సలహా కూడా ఒకరు తీసుకోగలుగుతున్నారు, ఒకరికి పనికి వస్తుంది అనుకుంటే, నేను ఫస్ట్ పేరెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే సార్, అందరూ ఒకే రకమైన ఎకనామికల్ స్టేటస్తో ఉండాలని ఏమీ లేదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి వ్యాపారాలు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి. సో ఇలాంటి తరుణంలో ఏంటంటే, ఫస్ట్ అంటే మన పరిస్థితి, మన స్థితిగతి, అంటే మన ఆర్థిక పరిస్థితి, మన కుటుంబ స్థితిగతి మనం చెక్ చేసుకొని, ఒకటి మన పిల్లల్ని మనం పట్టించుకోగలుగుతున్నామా, మన పిల్లల్ని మనం పట్టించుకునేంత పరిజ్ఞానం మనకుందా, అంటే ఆ మేరకు జ్ఞానం, ఆ పరిజ్ఞానం అనేది మనకుందా. ఒకవేళ లేకపోతే నేను ఎవరిని అప్రోచ్ అయితే వీళ్ళ ఎడ్యుకేషనల్ అంటే కేరింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనేది వాళ్ళు డిసైడ్ అవ్వగలగాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు పేరెంటింగ్లో కూడా ఎలా ఉంటుందంటే, డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది వాళ్ళ పిల్లల్ని చూడడంలో. అందులోనూ మళ్ళీ ఇంకా రకరకాలుగా మాట్లాడాల్సి వస్తే, కొంతమంది అయితే ఆయాల్ని, సర్వెంట్స్ని అసైన్ చేసి వదిలేస్తారు పిల్లల్ని, కొంతమంది అయితే కొంత టైం ఇస్తారు, కొంతమంది అయితే అసలు పట్టించుకోరు, ఇంకా వాళ్ళకు ఆయాల్ని ఇవ్వరు, అటెండర్ని ఇవ్వరు, ఈవెన్ వీళ్ళు చూడరు, వాళ్ళ లోకం ఏదో వాళ్ళే. ఇంకేదో డౌట్ ఉందా, చలో వాళ్ళకు ఒక ట్యాబ్ అసైన్ చేయాలి, వాళ్ళకు మొబైల్ అసైన్ చేయాలి, వాళ్ళకు ల్యాప్టాప్, డెస్క్టాప్ అసైన్ చేయాలి, వదిలిపెట్టేస్తారు. ఇంకో రకం వీళ్ళు ఏంటంటే, ఇందులో ఎకనామికల్గా సమ్వాట్ పూర్ ఉన్నారు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందులోనూ మళ్ళీ చదువు తెలిసిన వాళ్ళు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు పేరెంట్స్, అది లేని వాళ్ళు ఉంటారు. పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే చలో వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు చూస్తారు, అంటే వీళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు రాసేది ఏంది, వీళ్ళు చూసేది ఏంది, చదివేది ఏంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు పట్టించుకో. అలా కాకుండా ఈ రోజు కూడా పాపం వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళ బాల్య దశలో వాళ్ళు చదువుకోలేకపోయారు కాబట్టి వాళ్ళకు తెలియదు, అంటే చదివేది ఏంది, రాసేది తెలియదు. సో చాలామంది పేరెంట్స్ ఇప్పటికి కూడా నన్ను వెరీ కామన్గా కాంటాక్ట్ అవుతుంటారు. ఏమంటారంటే, అయ్యా మేమైతే చదువుకోలే బిడ్డ, జర నువ్వే చెప్పాలి ఏంది. వాళ్ళు మీరు నమ్మరు సార్, వాళ్ళ స్కూల్ దశలో ఉన్నప్పుడు కాల్ చేస్తారు, వాళ్ళు ఎస్ఎస్సి అయిపోయినాక కాల్ చేస్తారు, వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు అంటే ప్రతి దశలో ఏదో ఒక దశలో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఎలా చేయమంటావు, నేను ఇక్కడ చేయాలి ప్రతిసారి. అంటే వాళ్ళ కెరియర్ని ఎలా మోల్డ్ చేయాలి, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది నన్ను, నాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు. అంటే ఇలా పేరెంట్స్ ఏంటంటే సార్, ఖచ్చితంగా పిల్లలకి ఎంతో కొంత అని చెప్పడం కంటే కూడా కొంత సమయం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఏదైనా వర్క్లో పడి 8 hours పడుకోవాల్సిన మనము ఒక 6 hours పడుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఏమంటాం అంటే, అమ్మో నాకు నిద్ర వస్తుంది, అసలే నేను చాలా తక్కువ పడుకున్నాను, నేను ఓన్లీ నేను 5 hours పడుకున్నాను, 6 hours అంటే ఆ 2 గంటలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీయాలి, నిన్న వచ్చిన కరువు ఈరోజు వెళ్ళాలి అనే రకంగా మాట్లాడతారు. అమ్మో నాకు నిన్ననే నిద్ర సరిగా పట్టలేదు, నిన్ననే నాకు నిద్ర సరిపోలేదు. ఇట్ మీన్స్ ఏంటంటే ఈరోజు నేను ఎక్కువ పడుకుంటా. మనం ఓ రోజు ఎక్కువ పడుకుంటాం, ఓ రోజు తక్కువ పడుకుంటాం. అలాంటి లైఫ్లో కూడా 1 గంట 2 గంటలు నిద్ర మనకు తక్కువైందని చెప్పేసి అని మనం నానా హైరాణ చేస్తాం నెక్స్ట్ డే వచ్చేపాటికి. అలాంటిది పిల్లల విషయానికి వస్తే, వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం విషయానికి వస్తే ఎంతో కొంతగా సార్ ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారా లేరా అక్కడే అర్థమైపోతుంది సార్. రెడీగా లేరు అనుకున్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చారు, ఈవినింగ్ రాగానే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండొచ్చారా, లేకపోతే సంథింగ్ ఏదైనా జరిగిందా, ఈ 2 తెలుసుకోగలిగిన చాలు సార్. వీళ్ళేమి వేలు బట్టి అక్షరాలు దిద్దేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు మళ్ళీ కొత్తగా వీళ్ళే ట్యూటర్స్ అయిపోయి ట్యూషన్ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసే బాధ్యత తీసుకొని వాళ్ళు పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకున్నప్పుడే వాళ్ళకి ఏదో లోపం, ఇంకా ఏదైనా ఫియర్ అవేంటో తెలుస్తాయి, రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం సార్, పిల్లల్ని బలవంతంగా బడికి పంపిస్తాం. నేను చదువుకోను, నాకు బడికి ఈరోజు పోవడం ఇష్టం లేదు అంటే బలవంతంగా పంపిస్తే అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పలేకపోయేది, చెప్పలేని ఇంకేదో లోపల ఉండిపోతుంది. ఇదేదో మనం అడగకుండా, అర్థం చేసుకోకుండా ఇంకెంతసేపు నానొస్తావు, త్వరగా రెడీగా అని చెప్పేసి బలవంతంగా స్కూల్లో దోషొస్తాం. ఇది కూడా వాళ్ళని చాలా మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈవినింగ్ రాగానే
అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది లాంటివి ఆరా తీయకుండా ఉన్న పలంగా మనమే ఇంకా అంటే పేరెంట్స్ అరుస్తారు, అంటే ఇంకేదో సాకు చెప్పడానికే నువ్వు సిద్ధంగా ఉన్నావు అని మళ్ళీ వీళ్ళు ముందస్తు చేస్తారు తప్ప ఏమైంది మరి, ఎందుకు అలా ఉన్నావు, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఎవరేం చెప్పారు. భయం వాళ్ళలో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చూస్తున్నాం కదా సార్, చిన్న చిన్న పిల్లల మీద కూడా అఘాత్యాలు జరుగుతున్నాయి. మేబీ ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో. అంటే పేరెంట్స్ పట్టించుకోవడం, వాళ్ళు ఏం పట్టించుకోవడం అంటే చెప్తున్నాం కదా సార్, వీళ్ళు చదువు చెప్పాల్సింది లేదు, చదువు చెప్పడానికి స్కూల్లో ఉన్నారు, మాస్టర్లు ఉంటారు, టీచర్స్ ఉంటారు స్కూల్లో. వీళ్ళు చదువు చెప్పడం కాదు, స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా లేడు అనుకున్నప్పుడు కారణాలు ఏంటి, దానికి అనుకూలంగా వాళ్ళని బూస్టప్ చేసి మోటివేట్ చేసి మంచిగా ఎనర్జీగా తయారు చేసేసి సంతోషంగా పంపించగలగాలి. రాగానే ఏదో ఒక సమయంలో ఏంటని ఆరాధీసి కాస్త ప్రేమగా పలకరించేస్తే మేబీ సంథింగ్ ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అంటే ఇవి చాలు సార్ వాళ్ళు కంఫర్ట్ జోన్లో చదువుకోవడానికి. ఇది పేరెంట్స్ చేయాలి. దే షుడ్ స్పెండ్ టైం. ఖచ్చితంగా పిల్లలకి కొంత సమయం అనేది పర్టికులర్గా కేటాయించగలగాలి, వన్ థింగ్. అండ్ వీటితో పాటు ఏంటంటే ఎంతసేపు రుద్దొద్దు, చదువు 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 చదువు. మై సిన్సియర్ అడ్వైస్ సార్, లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ అంతకు ముందు రిటైర్ అయ్యారు హైదరాబాద్ కలెక్టర్ ఎల్ షార్మన్ సార్ పేరు. సార్ 10th ఫెయిల్ అయ్యారు. సార్ది ఐ థింక్ భద్రాద్రి కొత్తగూడెమా లేదా మహబాద్ అనుకుంటా, ఐ థింక్ సో. సారు స్కూల్లో ఉన్నప్పుడు 10th ఫెయిల్ అయ్యారు. 10th ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదు, వాళ్ళు నచ్చయిపోయారు. సార్ కూడా వాస్తవాన్ని గ్రహించారు. తర్వాత ఏమో సారు కరీంనగర్ ఇంకెక్కడ వచ్చారంట. సో వచ్చి సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పుడు అక్కడ సేమ్ ఇదే ప్రాబ్లం, అంటే ఫెయిల్ అవ్వడం, సరిగా రీచ్ అవ్వలేకపోవడం, సమ్ ఏదో రీజన్స్. సో తెలియకుండానే సార్కి ఎవరో ఒక ఉత్తమ గురువులు కొంచెం పట్టించుకొని మోటివేట్ చేయడం ద్వారా సార్ ఏమైపోయింది, ఉన్నతంగా డిగ్రీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారంట. సార్ కలెక్టర్ జాబ్ కొట్టారు, కలెక్టర్ చేసారు. ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా హైదరాబాద్కి చేసి, హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నప్పుడే సారు రిటైర్మెంట్ తీసుకురు. సార్ పేరు ఎల్ షార్మన్. వీలైతే మీరు సార్ని ఒకసారి మీరు పలకరించండి, మీ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేయించండి, మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ద్వారా. అంటే ఏం జరిగింది అక్కడ, నువ్వు 10th ఫెయిల్ అయినా నడుపుపో బర్లకాడికి పో అని ఆ రోజే. ఎందుకంటే సార్ ఈ రోజు కాదు, రిటైర్ అయిన సారు స్కూల్ ఏజ్ అంటే మనం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వాళ్ళ తెలుసు. ఒకవేళ ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ అలా చేసి ఉంటే, లేదా సార్ ఇంకేదన్నా రాంగ్ స్టెప్ తీసుకొని ఉంటే ఒక IAS లైఫ్ లైన్ అనేది మిస్ అయిపోయింది. సో పేరెంట్స్ టైం ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళని ఎంతసేపు చదువు 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 అని కాకుండా వాళ్ళల్లో ఉన్న ఇంకేదో ప్రతిభ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, SSC చదువుకున్నారు, కానీ క్రికెట్ ప్రపంచానికి దేవుడు. మరి ఇంటర్మీడియట్ ఏం కావాలి, బీటెక్ ఏం కావాలి, ఇంకా సంథింగ్ ఏదో కావాలి కాదు కదా సార్. అంటే ఏమంటే చదవాలి, ఎప్పుడు అది మనం వంటపడుతూ చదవాలి. అది కాకుండా ప్యారలల్గా లైఫ్లో మనం అచీవ్ అవ్వడానికి ఇంకొక రూట్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు అది కన్వే చేయాలి, లేదా పేరెంట్స్ కనుక్కోవాలి, ఆ రూట్లో అయినా వెళ్ళగలగాలి. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది సార్, వాళ్ళు కూడా అచీవ్ అవ్వడానికి, వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అదేంటో ఫైండ్ అవుట్ చేయగలగాలి. అది పేరెంట్స్కే సాధ్యం, పేరెంట్స్కి మాత్రమే సాధ్యం. సో పేరెంట్స్ టైం ఇవ్వాలి. ఇంకా మీరు అడిగినట్టు ఎడ్యుకేషన్ అంటే స్కూల్ కాలేజ్ అండ్ చేదనచ్చు. వీళ్ళ విషయానికి వస్తే ఏంటంటే సార్, టీచర్స్ నేను ఫస్ట్ నుండి చెప్తున్నట్టు ఏదో సిలబస్ అయిపోయింది, నా పోర్షన్ అయిపోయింది కాకుండా వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలిగారు అనేది. ఇక్కడ ఒక చిన్న తోట ఉంది, ఒక 30 plants ఉన్నాయి సార్, చిన్న చిన్న ప్లాంట్స్, ఒక 30 plants ఉన్నాయి. ఇవి మీరు ఇంటి దగ్గర కంటే ఎక్కువ సమయం ఇక్కడే కేటాయిస్తున్నారు కాబట్టి ఈ 30 plants మీరు ఇక్కడ పెట్టుకోరు. మీ కింద సెల్లార్లో పెట్టారు అనుకుందాం, ఒక 30 plants అక్కడ 30 పెట్టారు. మంచి బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్నీ కూడాను. మీకు ఇదే వర్క్ పర్పస్లో అవుట్ స్టేషన్ కూడా వెళ్ళాల్సి వచ్చింది, ఓ 3 days అవుట్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. మన బాయ్కి ఎవరికో చెప్తారు, మీరు రాజా కొంచెం ప్లాంట్స్ని చూసుకో, వాటికి వాటర్ వేసి పెట్టు రోజు అని చెప్పేసి మీరు చెప్తారు. సరే సార్ అని చెప్పేసి మీకు ఆ పిల్లోడు చెప్తాడు. మీరు 3 days తర్వాత వచ్చి ఉంటారు, ఆ ప్లాంట్స్ అన్నీ కొంచెం డల్ అయిపోయి ఉంటాయి. ఏమైంది భయ్, నీళ్ళు పోయలేదా, ఎట్లా, నేను చెప్పే పోయినా కదా అంటే, లేదు సార్ నేను డైలీ వాటర్ పోసిన. మరి డైలీ వాటర్ పోస్తే ఎందుకు కొన్ని ప్లాంట్స్ ఇట్లా డల్ అయిపోయినాయి, ఇట్లా లేదు సార్ ప్రామిస్ సార్ నేను పోసిన అంటే, సరే నాకు ఇంకొక 2 days ఎక్స్టెండ్ అయింది, ప్లీజ్ అట్లీస్ట్ ఈ 2 days అయినా ప్రాపర్గా కాపాడు, నేను వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఏం పని చెప్పాను నేను అని మీరు మళ్ళీ ఇంకేదో రిక్వెస్ట్ చేసి ఉంటారు. సరే అని చెప్పేసి అని ఆ పిల్లోడు మీకు మాట ఇచ్చి ఉంటాడు. మీరు ఇంకో 2 days తర్వాత వచ్చి ఉంటారు, మ్యాక్సిమం ఇంకొంత డల్ అయిపోయి ఉంటాయి. అరే ఏమైంది భయ్, కాదంటే నేను ఇంకెవరికో చెప్పేవాడిని కాదు కదా, నాకు ఎంతో ఇష్టం, నేను ఇంటి దగ్గర కంటే ఆఫీస్లోనే ఎక్కువ టైం కేటాయిస్తున్నా, అదే ఇక్కడైనా కూడా ఇవే ప్లాంట్స్ కదా అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నా,
నేనేదో వర్క్ పర్ మీద బయటకు వెళ్తున్నా అంటే నేను మీకు చెప్పినప్పుడు ఇంత నెగ్లెక్ట్ చేస్తే ప్లాంట్స్ అన్ని డల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ చూడు ఎంత డ్రై అయిపోయినాయి అని మీరు అరిస్తే పిల్లోడు ఓ మాట అంటుండొచ్చు. లేదు సార్, మీరు చెప్పినప్పుడు ఫస్ట్ నేను డైలీ మార్నింగ్ ఒక బకెట్, ఈవినింగ్ ఒక బకెట్ ఆఫ్ వాటర్ పోసా, అండ్ తర్వాత మీరు వచ్చి వాడిపోయినాయి అని చెప్పేసి అని మీరు కోప్పడేపటికి నాకే బాధ వేసింది సార్. ఆ తర్వాత నేను మార్నింగ్ 2 బకెట్స్, ఈవినింగ్ 2 బకెట్స్ పోసిన సార్. కాకపోతే మీరు మారుతిని అడగండి, మారుతి సాక్ష్యం అని చెప్పేసి అనొచ్చు. అయినా కూడా మరి ఎందుకు ఎండిపోయి ఉంటాయి? ముందు ఒక బకెట్ పోసాడు, తర్వాత 2 బకెట్స్ కూడా పోసుంటాడు. ఇక్కడ ఏంటంటే సార్, తను ఎన్ని బకెట్స్ ఆఫ్ వాటర్ పోసాడు కంటే మీరు చెప్పారు కాబట్టి బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చేసి అలా పోసి పెట్టేస్తే, బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి అలా పోసి పెట్టేస్తే అది ప్రతి ప్లాంట్కి రీచ్ అవుతుందా లేదా అనేది చూసుకోకుండా తను 10 బకెట్లు తీసుకొచ్చి అక్కడ పోసినా కూడా యూజ్లెస్ అవుతుంది. అంటే తను పోసే ఒక్క బకెట్ ఆఫ్ వాటర్ అయినా కూడా ప్రతి ప్లాంట్కి రీచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఆ వాటర్ పోయగలిగితే అన్ని ప్లాంట్స్ ఆరోగ్యంగా ఉండగలిగాయి. సో స్కూల్లో మన ఫ్యాకల్టీ కూడా క్లాస్లో 30 మంది కూర్చున్నారు అనుకున్నప్పుడు ఏదో చెప్పేసేస్తే అర్థమైందా అర్థమైందా అర్థమైందా, అర్థమయ్యింది అంటే వెరీ గుడ్, అర్థం కాలేదంటే నీకు ఎన్నడూ అర్థమయ్యేసి వచ్చిందని ఇలాంటి ధోరణితో కాకుండా ఎందుకంటే సార్ ఇప్పుడు అందరికీ గ్రాస్పింగ్ పవర్, గ్రాస్పింగ్ స్కిల్ అనేది ఒకేలాగా ఉండుంటే ఎవ్రీవన్ మేక్ వండర్స్ కదా. ఒక్కొక్కరికి ఒక్కో లోపం ఉంటుంది, కొంత టైం పడుతుంది, అందరూ ఏకసంతగా కావాలనే అవకాశం లేదు కదా సార్. సో అలాంటప్పుడు ఏంటంటే అదే విషయాన్ని గురువుగా తను గ్రహించి అలా ఇండివిజువల్గా కేర్ తీసుకొని నేర్పించగలగాలి. శాలరీయే అనుకున్నప్పుడు అంతకు మించిన శాలరీ బయట ఇంకేదో చేస్తే కూడా వస్తుంది సార్. అలా కాకుండా ఏంటంటే వృత్తికి న్యాయం చేయగలగాలి, తీసుకునే జీతానికి కాదు. జీతం మాత్రమే మ్యాటర్ అనుకున్నప్పుడు బయట లక్షల్లో కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఈనాడు పేపర్కి వచ్చింది, మన అమ్మాయి అమెజాన్లో జాబ్ అంట 1.3 crore అంట సార్. ఈనాడు పేపర్కి వచ్చింది, నేను 2 days బ్యాక్ అనుకుంటాను. నేను హౌ వండర్ అంటే నేనేమంటానంటే శాలరీ మాత్రమే మ్యాటర్ అనుకుంటే బయట నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ డూ దట్ వృత్తికి. ఎందుకంటే సార్ మన ఈ సొసైటీలో ఈ భూమి మీద ఉపాధ్యాయ వృత్తిని, ఒక అధ్యాపకుని వృత్తిని, ఒక గురువు స్థానాన్ని మించిన స్థానం మరొకటి లేదు. ఆ స్థానానికి, ఆ వృత్తికి న్యాయం చేయగలిగితే అది అందరికీ మంచిది, సమాజానికి కూడా మంచిది. సో మై సిన్సియర్ అడ్వైజ్ అంటే గురువులకు సలహా ఇచ్చేంత గొప్పని కాదు, కానీ ఏంటంటే ప్లీజ్ టేక్ కేర్. పట్టించుకుంటుండొచ్చు, ఇంకొంత పట్టించుకుంటుండే, చెప్తుండొచ్చు, ఇంకొంత చెప్పండి. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి ఇంకా యాడ్ చేయాలి ఎలాంటి స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు ఇంకేమేం చేస్తే బాగుంటుంది? ఇక్కడ మనం చూడండి, ఈరోజు కూడా మన దేశంలో ఉండొచ్చు, మన రాష్ట్రంలో ఉండొచ్చు, ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా వర్షాలు ఎక్కువగా వస్తే వాగులు దాటి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సింగిల్ ఫ్యాకల్టీ తోటి రన్ అవుతున్న స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు కూడా 100 out of 100% పాస్ అవుతున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. ఏదైనా అంటే ఆ స్కూలింగ్ తోటే స్టార్ట్ అవుతుంది సార్ కెరియర్ పాత్ అనేది. సో అందులో నేనేమంటానంటే మనం వాళ్ళకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఆ లెర్నింగ్ జోన్ అనేది ఎంత కంఫర్ట్గా ఉంది వాళ్ళు నేర్చుకోవడానికి, అది ఉత్తమంగా ఇస్తే కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే సార్ గవర్నమెంటే చేయాలి, గవర్నమెంట్ చేస్తేనే అన్నీ సెట్ అవుతాయి అని నేను అనుకోను. ఎందుకంటే సార్ ఈ రోజున గవర్నమెంట్ రేపు ఉంటుంది, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది, రూలింగ్ పార్టీ అయితే మారుతుంది కదా సార్. రూలింగ్ పార్టీ మారినప్పుడు మేబీ పర్పసెస్ కూడా చేంజ్ అవుతుండొచ్చు, కానీ టీచర్స్ అయితే వాళ్ళే కదా సార్. సో వాళ్ళు మాత్రమే అంటే బాధ్యతగా లెర్నింగ్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా కంఫర్ట్గా మార్చగలిగితే, ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఆ హెల్దీ ప్రమిసెస్లో పిల్లల్ని నేర్చుకోగలుగుతారు. ఇంతకు మించి పెద్ద చేంజెస్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం సార్, తడకలు అడ్డం పెట్టి ఉంటాయి స్కూల్స్కి, పైన ఏదో తాటికమ్మలు వేస్తుంటాయి, వర్షం కురిసినప్పుడు మొత్తం చినుకులన్నీ లోపల అంటే వస్తూనే ఉంటాయి. ఇలాంటి కండిషన్ ఉన్న స్కూల్ ఉంటుంది. తర్వాత ఒక స్కూల్లో 70 కంప్యూటర్స్ ఉన్నటువంటి స్కూల్ కూడా ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్కి రీజన్ ఏంటి అనేది రెక్టిఫై చేసుకొని ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వగలిగితే, మనం వెరీ కామన్గా వింటుంటాం ఏమంటుంటే ఈ దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండే చాలు అని చెప్పేసి అని. ఇచ్చేది ఏదైనా
నాణ్యతతో కూడింది ఇస్తే చాలు అనేది నా అభిప్రాయం సార్. ఇంకా కొత్తగా మార్పులు చేర్పులు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇచ్చేదాన్నే నాణ్యమైనది ఇవ్వగలగాలి. పద్యం ఉంటుంది సార్, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అన్నట్టు. ఆ ఇచ్చేదేదో క్వాలిటీగా ఇవ్వగలిగితే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది తప్ప కొత్తగా యాడ్ ఆన్ చేయాల్సినవి నేను అనుకోను. మేబీ ఒకవేళ అలాంటివి ఏదైనా ఉన్నాయనుకున్నప్పుడు ఫర్ షూర్ విల్ సిట్ టుగెదర్, ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం మనం, ఇంకో ఇలాంటి మార్పులు చేర్పులు కావాలి అని చెప్పేసి అని. బట్ యాజ్ ఆఫ్ మై సిన్సియర్ సజెషన్. ఎందుకంటే సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది తప్ప అందులో కొత్తదనం ఏముంది? ఎక్కడ కూడా కొత్తదనం లేదు. అకాడమిక్ ఇయర్ చేంజ్ అయ్యింది, అగైన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఎంతసేపు ఇక ఆ పాస్ పర్సంటేజెస్ కోసం మాత్రమే ప్రయత్నాలు సాగుతుంటాయి. సో అలా కాకుండా ఏంటంటే ట్రై ఫర్ సంథింగ్ చేంజ్ అంతే. ఆ మార్పు కోసం, ఆ క్వాలిటీ కోసం చేసే వర్క్ చేయగలిగితే గుడ్ ఇనఫ్ ఐ గెస్. అకాడమిక్స్తో పాటు ఇంకేమైనా యాడ్ అవ్వాలంటారు? సో అకాడమిక్స్తో పాటు ఇంకా ఏదైనా యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే సార్, కరెంట్ జనరేషన్ తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఏదైతే ఈ సిలబస్ నడుస్తుందో దాన్ని మార్పులు చేర్పులు చేయగలిగితే దే మే లర్న్ బెటర్. ఎందుకంటే సార్ ఇంకా కూడా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. మేక్ దెమ్ ఏ ఫర్ యాటిట్యూడ్, బీ ఫర్ బిహేవియర్, సి ఫర్ క్యారెక్టర్, డి ఫర్ డిగ్నిటీ, లైక్ అంటే ఈ ఫర్ ఎటికేట్. ఇలా వాళ్ళకు చెప్తూ పోతే అంటే కంటెంట్ని డెలివరీ చేయగలిగితే వాళ్ళు నేర్చుకున్నానికి అర్థం ఉంటుంది. ఇంకా కూడా మనం ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ దగ్గర ఇంకా కూడా అశోకుడు రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటించడం దగ్గర ఆగిపోతే వాట్ హ్యాపెన్స్? సో యాడ్ ఆన్ చేయాలి అంటే ఏం యాడ్ ఆన్ చేయాలి అంటే సార్ అదే అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి కరెంట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఏంటొచ్చు, ఈ జనరేషన్ దృష్టిలో పెట్టుకుంటే ఏంటొచ్చు ఏంటంటే సూటబుల్ కాన్సెప్ట్స్ని ఇవ్వగలగాలి. లైక్ ఇదంతా కూడా ఏం చెప్తారు సార్, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సో దానికి రిలేటెడ్గా అప్డేట్ చేయగలగాలి, దానికి రిలేటెడ్గా మాడిఫై చేయగలగాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో సిలబస్ అయి ఉండొచ్చు, కోర్స్ కరికులమ్స్ అయి ఉండొచ్చు. సో వాటి ద్వారా ఏంటంటే దే మే లెర్న్ బెటర్. అంటే మళ్ళీ అప్పుడు కొత్తగా, ఎందుకంటే మీరు చూడండి వి టేక్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏమైపోతారంటే వాళ్ళకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్ చేస్తారు సార్. బీటెక్లో అయి ఉండొచ్చు, ఎంబీఏలో అయి ఉండొచ్చు. ఈ మధ్య డిగ్రీ, జనరల్ డిగ్రీ వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వగానే ఐ థింక్ యూ హ్యావ్ డన్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ వెన్ యూ ఆర్ ఇన్ ద డిగ్రీ ఐ గెస్. సో ఇక్కడ ఏంటంటే సార్ ప్రాజెక్ట్ వర్క్ అనగానే మనకు ఒక డైరీ లాంటి బుక్ గుర్తుకొస్తుంది ఒకటి, చాలా నీట్గా డెకరేట్ చేసి లావు అట్టతోటి స్పైరల్ చేసేసి మంచిగా కవర్ తోటి ఎన్వలప్ చేసేసి ఒకటి గుర్తుకొస్తుంది. అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? దాని మూలాల్లోకి వెళ్తే అది అమీర్పేట నుండి వస్తుంది, అది దిల్షార్ నుండి వస్తుంది, లేదా అది పంజాగుట్ట నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుండి వస్తుంది, ఒక థర్డ్ పార్టీ నుండి వస్తుంది. సార్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇస్తున్నారు అంటే ఈ స్టూడెంట్ వెళ్ళి దాని మీద రియల్ టైం వర్కౌట్ చేసి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఏం గెయిన్ చేసుకున్నారు, ఇంప్లిమెంటేషన్ ఏమి ఇచ్చారు, ప్రాసెస్ ఏం జరిగింది, అవుట్కమ్ ఏమొచ్చింది అనే దాన్ని వీళ్ళు సినాప్సిస్ వైజ్ కంపైల్ చేయగలిగితే అది ప్రాజెక్ట్ రిపోర్ట్ అవుతుంది. ఏం చేస్తాం, 2000 3000 సమ్ ఏదో పే చేస్తాం, మనం పే చేసేసి అది కొనుక్కొస్తాం. తీరా వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొడవాటి ఏదో మేకు లాంటివి తీసుకొని దానికి హోల్ వేస్తారు. ఇట్ మీన్స్ అంటే అచ్చా ఓకే సబ్మిటెడ్. వాట్ వాస్ ద యూస్? వేర్ ఈస్ యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్? ఇది లేక పాప పిల్లలు ఈ డిగ్రీలు చదివి బీటెక్లు చదివి మళ్ళీ అమీర్పేట దిల్షార్ పోతారు. ఎందుకు అంటే కోర్సెస్ నేర్చుకోవాలి, బికాస్ వీఆర్ టెక్నికల్లీ పూర్, టెక్నికల్లీ వీక్. మళ్ళీ అప్పుడు ఎంత 10,000 20,000 30,000 అట్లా పే చేయాలి. అట్లా పే చేసేటప్పుడు మళ్ళీ అది వాళ్ళకు ఒక వ్యాపారం. వాళ్ళు ఏమంటారంటే మీకు ఓన్లీ కోర్స్ నేర్చుకుంటారా, లేకపోతే కోర్స్తో పాటు మీకు జాబ్ కూడా ప్లేస్మెంట్ సపోర్ట్ చేయమంటారా అంటే కోర్స్ నేర్చుకుంటా అంటే ఓ 30, లేదు ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలంటే 1,00,000. అంటే ఇక్కడ తెలిసి ఎన్ని జీవితాలు సార్, లక్షల జీవితాలు ఆగమైపోతున్నాయి. అంటే ఏం సాధిస్తున్నట్టు, ఎట్ లాస్ట్ ఏం అచీవ్ అవుతున్నట్టు. మనము ఏదైనా యాడ్ చేయాలా అంటే వాళ్ళకు ఈ రియల్ టైం ఒకేషనల్ స్కిల్స్ యాడ్ చేయగలగాలి, ఎంప్లాయబుల్ స్కిల్స్ యాడ్ చేయగలగాలి, ఎంపవర్మెంట్ స్కిల్స్ యాడ్ చేయగలగాలి. ఇవి యాడ్ చేస్తే వాళ్ళకున్న అకాడమిక్ కరికులంతో పాటు వాళ్ళు ప్యారలల్గా ఎన్హాన్స్ అవుతూ వస్తారు. వాళ్ళ
ఎడ్యుకేషన్ ఎన్హాన్స్ అవుతూ వస్తుంది. వాళ్ళు నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో కంటెంట్ అది ఎన్హాన్స్ అవుతూ వస్తుంది. అవి అంటే ఈ ఎంప్లాయబుల్ స్కిల్స్ అయి ఉండొచ్చు, ఈ వొకేషనల్ స్కిల్స్ అయి ఉండొచ్చు, ఈ ఎంపవర్మెంట్ స్కిల్స్ అయి ఉండొచ్చు. ఇవి యాడ్ ఆన్ చేస్తే సిస్టమ్ బాగుంటుంది సార్. 15 ఏళ్ళు చదివినట్టే 10th అయిపోతే 10th మీద ఏం జాబులు ఇస్తారు బై, ఇంటర్ అయిపోతే ఇంటర్మీడియట్తో కాదు డిగ్రీ అయిపోతే జాబ్స్ బాగుంటాయి. తీరా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం బాగుంటాయి, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్. ఏం కావాలి, అడిషనల్గా మళ్ళీ స్కిల్స్ కావాలి, టెక్నికల్ స్కిల్స్ కావాలి, ఎంప్లాయబుల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వాటి కోసం పోతున్నారు సార్. వరస్ట్ కేసు ఏంటంటే మీరు చూడండి, అమీర్పేట వెళ్ళండి, దిల్షనగర్ వెళ్ళండి, మీరు అక్రాస్ ద కంట్రీ వెళ్ళండి సార్. మీకు 100 ఇన్స్టిట్యూషన్లో 99 ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎక్కడైనా మీకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పించే ఉంటాయా సార్? ఎక్కడైనా చూసుంటారా మీరు? ఎందుకంటే ఏముంటాయంటే సార్, వాట్ ఎవర్ ద టెక్నికల్ స్కిల్, వాట్ ఎవర్ ద గ్రాడ్యుయేషన్ కరికులం, వాట్ ఎవర్ ద ఇంటర్మీడియట్ కరికులం, వాట్ ఎవర్ ద 10th కరికులం, ఇవన్నీ కూడా హార్డ్ స్కిల్స్. వితౌట్ హ్యావింగ్ ద సాఫ్ట్ స్కిల్, హార్డ్ స్కిల్ ఈజ్ హ్యావింగ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే మనం చేయబోయే ఒక పర్ఫార్మెన్స్ అంటే ఒక టాస్క్కి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ కలిగి ఉండడం, అది హార్డ్ స్కిల్ అవుతుంది. బట్ నాకు ఇది తెలుసు, నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను అంటే మనల్ని మనం ఫ్లెక్స్ చేసుకోవాలంటే, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలంటే, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది సాఫ్ట్ స్కిల్. మనం లావానో జావానో బావానో ఇంకేదో నేర్చుకొని చాలా పర్ఫెక్ట్ అయిపోయి వెళ్ళి అలా హెచ్ఆర్ ముందు కూర్చుంటే అవతలేమైనా కాలజ్ఞాన కళ్ళ ముందు కూర్చున్న హెచ్ఆర్ మన మొహం చూసి అబ్బో వీడికి అన్ని వచ్చాయని తీసుకోవడానికి కాదు కదా సార్. వీ హ్యావ్ టు ప్రూవ్, వీ హ్యావ్ టు ప్రజెంట్, వీ హ్యావ్ టు ఫ్లెక్స్ అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ వాట్ సాఫ్ట్ స్కిల్స్. ఇవే పిల్లోంది డిగ్రీ అయిపోయి ఉంటుందో, బీటెక్ అయిపోయి ఉంటుందో, ఇంకా సమేదో అయిపోయి ఉంటుంది, సెట్ ఆఫ్ చదువు అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అసలు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ప్రాపర్ డ్రెస్సింగ్ స్టైల్ తెలియదు. వెళ్ళిన తర్వాత సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలియదు సార్. డిగ్రీలు పీజీలు అయిపోయిన స్టూడెంట్స్కి సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలియదు. మై నేమ్ దగ్గర మొదలు పెడతారు, విలేజ్ నేమ్ దగ్గరకు పోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఏదో డిగ్రీ వచ్చేస్తుంది, ఆ నుండి మళ్ళీ ఫాదర్ నేమ్ దగ్గరకు పోతుంది, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంకేదో హాబీ వస్తుంది. ఆర్డర్ ఉండదు, అసలు ఆర్డర్ ఉండదు, పర్పస్ ఉండదు. ఈవెన్ దే డోంట్ నో సార్. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే డిఫరెన్స్ ఏంటో తెలియదు. నువ్వు డిగ్రీయా, నువ్వు గ్రాడ్యుయేటా అని క్వశ్చన్ చేస్తే బ్లాంక్ ఫేస్. అంటే పాపం వాళ్ళు 10-15 సంవత్సరాలు జీవితం మీద ఏదో హోపు. మొత్తానికైతే నేను కూడా హైదరాబాద్ పోతే నా లైఫ్లో అద్భుతం జరగబోతుంది అనే ఆశతోటి వాళ్ళు రాత్రి బావులు చదివి వచ్చేసి ఉంటారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అపియరెన్స్లోనే రిజెక్ట్. ఇంకెక్కడ సార్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోగలిగేది? సో ఇలాంటి అంటే సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్తో పాటు ఆయన యాడ్ చేయాలంటే ఎస్ ఫర్ ష్యూర్ యాడ్ చేయాలి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే రన్ చేస్తున్నాయో ప్యారలాల్గా వాటిని ఎడ్యుకేషన్ సిస్టంలో అడాప్ట్ చేయించగలగాలి, యాడ్ చేయించగలగాలి. ఎంపవర్మెంట్ స్కిల్స్ అయి ఉండొచ్చు, ఎంప్లాయబుల్ స్కిల్స్ అయి ఉండొచ్చు, వొకేషనల్ స్కిల్స్ ఏదైనా ఉండొచ్చు. ఇవి వాళ్ళు యాడ్ చేపిస్తారు సార్. నేనేమంటానంటే స్కూల్లో టీచర్ పాఠం బాగా చెప్పినప్పుడు పిల్లోడికి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ ఎందుకు సార్? ఈవినింగ్ పిల్లోడు మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నాడు అంటే ఇట్ మీన్స్ ఏంటంటే స్కూల్లో పంతులు పాఠం మంచిగా చెప్పకపోయి ఉండాలి, వీనికి అర్థం కాకపోయి ఉండాలి. లైక్ వైజ్ ఈ 10-15 సంవత్సరాల ఈ ఏం చెప్తారు సార్ అంటే ఈ స్కూల్ కాలేజ్ లైఫ్లో ఎంప్టీ పేపర్స్, ఎంప్టీ హ్యాండ్స్, ఎంప్టీ మైండ్స్తో ఉంటేనే కదా సార్ అగైన్ మళ్ళీ బయటికి వెళ్ళేసి ఇలా ఏదైనా ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే అక్కడ వెళ్ళో, లేకపోతే అమీర్పేట దిల్షనగర్లో డబ్బులు కట్టో నేర్చుకొని మళ్ళీ జాబ్ కోసం ప్రయత్నాలు చేసేది. సో దట్ ఈస్ వాట్ ఇవి యాడ్ చేయాలి. ప్రతి పర్సన్ కూడా నేనేమంటానంటే సార్, మీరు ఇంకేదైనా ప్రొఫెషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్కి, ఆ కంపెనీకి, ఆ సెక్టార్కి, ఆ సెగ్మెంట్కి మీరు న్యాయం చేయండి, చేయకపోండి నేను అనకూడదు. కానీ మీరు కాలక్షేపం చేసైనా కూడా జీతాలు తీసుకోండి. కానీ వెన్ యూ ఆర్ యాజ్ అ టీచర్, యాజ్ అ మెంటర్, యాజ్ అ ఫ్యాకల్టీ, యాజ్ అ లెక్చరర్, యాజ్ అ గురు, ఆ స్థానానికి న్యాయం చేయగలగాలి. అలా వాళ్ళు ఇవ్వగలిగితే 100% మనం ఒక బెటర్ చేంజ్ చూడొచ్చు సార్ మనం. సో ప్రతి స్టూడెంట్కి బేస్ పేరెంట్స్ ప్లస్ టీచర్స్ 100% సార్, 100%. 2 రకాలుగా కూడా ఇరువైపులా సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, టీచర్ సపోర్ట్ ఉండాలి, ఇద్దరు సపోర్ట్ ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే 100% సార్. ఇప్పుడు ఓన్లీ వన్ థింగ్ సార్, ఒక చిన్న మొక్క తీసుకొచ్చేసి లేదా ఒక సీడ్ తీసుకొచ్చేసి నేను ఇక్కడ ప్లాంట్ చేశా. ఇక్కడ ప్లాంట్ చేసినప్పుడు ఒక చిన్న మొలకొచ్చింది. ఒక చిన్న మొలకొచ్చిన తర్వాత దాని చుట్టూ నేను ఏదో ఫెన్సింగ్ వేసి పెట్టేస్తా, లైక్ ఒక నెట్ లాంటిది ఏదో పెట్టేసేస్తా. ఇక్కడ ఆ నెట్ అలాగే ఉండగలగాలి, తర్వాత కింద ఆ సాయిల్ కూడా అలాగే ఉండగలగాలి కదా సార్.
ఎందుకంటే దాని రూట్స్ అనేవి, తర్వాత దానికి కావాల్సినటువంటి వాటర్ అయి ఉండొచ్చు, ఇదంతా కూడా ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆ ప్లాంట్ అనేది ఐదర్ చచ్చిపోవచ్చు లేదా అది ఇంప్రాపర్ గ్రో అవ్వచ్చు. సో లైక్ అంటే ఒకవైపు పేరెంట్స్, ఒకవైపు ఈ టీచర్స్, లెక్చరర్స్, మెంటర్స్, గురుస్, వీళ్ళు కంబైన్డ్గా ఏంటంటే సో ఇలా పట్టుకుంటే కాదు, ఇలా పట్టుకుంటే ఒక అంటే దీపానికి, గాల్లో పెట్టిన దీపానికి 2 చేతులు అడ్డు పెడితే అది ఎలాగైతే వెలగగలుగుతుందో నిలకడగా, అలా ఈ 2 వైపుల నుండి వాళ్ళకు ఒక సపోర్ట్ దొరకాలి. ఏ ఒక్కటి తీసేసినా కూడా అది ఆరిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే ఉంది సార్. వాళ్ళని మనం దారిలో వదిలేసేసి మళ్ళీ ఈరోజు ఏదో వాళ్ళనే మనం చెప్పగలిగితే, అంటే యాజ్ ఎ పేరెంట్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ ఎల్డర్ అయి ఉండొచ్చు, మనం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. స్వతహాగా వాళ్ళే నేర్చుకోగలిగినప్పుడు పేరెంట్స్ ఎందుకు, మళ్ళీ స్కూల్స్, టీచర్స్, ఇవన్నీ ఎందుకు సార్? ఎవ్వరు కూడా సెల్ఫ్గా కాదు. అంటే ఖచ్చితంగా ఎక్కడుండో ఒక చోటు నుండి వాళ్ళకు మెంటార్షిప్ అనేది కావాలి. అది ఇస్తూ పోతుంటే వాళ్ళు ప్రాపర్గా బిల్డ్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, రేపు ఫ్యూచర్లో రాబోయే పిల్లలకి సిస్టమ్ ఎలా ఉండాలనేది బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.